ఒకసారి మరి ప్రాతకాల ధ్యానం చేసుకున్నాం. పిఎంసి డిజిటల్ వారు నిర్వహిస్తున్న 40 డేస్ పార్టీ మాస్టర్స్ కార్యక్రమంలో మరి ఈ రోజు 30th డేకి చేరుకున్నాం మాస్టర్స్. మరి 29th 29 రోజులు చాలా చక్కగా ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ తో మనం అనుభవాన్ని పంచుకున్నాం. మరి ఈ రోజు 30వ రోజుకి చేరుకున్నాం. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని పంచడానికి ఖమ్మం నుంచి శైలజ మేడం ఇచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మరి మేడం 2002లో ఈ ధ్యాన మార్గంలోనికి రావడం జరిగింది. 22 years గా మేడం ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి ధ్యానంలో తాను పొందిన ఆనందం ప్రతి ఒక్కరూ పొందాలి అని మరి ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ ఆంధ్ర, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర జిల్లాల్లో ఆవిడ విస్తృతంగా ధ్యాన ప్రచారం, అలాగే ఎంతో మంది పిల్లలకి మేడం అన్ని స్కూల్స్ కి వెళ్ళి, ఖమ్మం జిల్లాలో ఎన్ని స్కూల్ ఉన్నాయి అన్ని స్కూల్స్ కి వెళ్ళి ధ్యానాన్ని నేర్పించడం జరిగింది. అంతేకాకుండా మేడం పిరమిడ్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశారు. మేడం కి ధ్యాన రత్నాన్ని సార్ బిరుదివ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. మేడం చాలా సిన్సియర్. ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ ఉంది అంటే ముందుగానే తాను రెడీ అవుతారు. అంతేకాకుండా ఎన్నో శాకాహార ర్యాలీలు, లెక్కలేనన్ని శాకాహార ర్యాలీలు చేశారు. ఇంత గ్రేట్ మాస్టర్ ఈ రోజు మనకి ఈ పిఎంసి డిజిటల్ కి ఇచ్చేసి తన అనుభవాలను పంచుకోబోతున్నారు. మరి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పుకుందాం మేడం కి. శైలజ మేడం, వెల్కమ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన విశ్వగురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ అమ్మ, ఈ 40 డేస్ 40 మాస్టర్స్ మరి సంకల్పం చేసి నిర్వహిస్తున్న అనితా మేడంకు, మరి సుజాత మేడంకి, ఇక్కడ ఈ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, పిఎంసి వాళ్లకు, ఆనంద్ నవకాంత్, మరి హనుమంతరాజు గారు, బాలకృష్ణ గారు, మరి పిఎంసి అంటే చిన్న డిజిటల్ గా స్టార్ట్ అయ్యి మరి ఎంతో అద్భుతంగా శాఖలుగా ఇప్పుడు ఇవాళ అన్ని భాషల్లో అన్ని శాటిలైట్ ఛానళ్లతో ఎంతో కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. నిజంగా కూడా నాకు చాలా ఆనందం ఈ పిఎంసి వచ్చిన తర్వాత. ఎంతమంది ఫోన్ చేస్తున్నారంటే మనం వెళ్ళి చెప్పట్లేదు, కానీ మనం ఎప్పుడో 2002 2003లో అప్పుడు పాంప్లెట్ ఇచ్చి వచ్చాము, ధ్యాన గ్రామీణం చేశాము. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్ చేసి చక్కగా మీరు అప్పుడు పాంప్లెట్ ఇచ్చారు, మీ గురువు గారిని మేము టీవీలో చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేయడం నాకు చాలా ఆనందం వేస్తుంది. పిఎంసి ద్వారా ఎంతో మంది ఎలిలేటెడ్ అవుతున్నారు. కాబట్టి మరొకసారి పిఎంసికి మనం హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ 40 డేస్ 40 మాస్టర్స్ కూడా నేను చూస్తున్న చాలా మంది ఎంతో బాగా తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల వరకు మరి ఎంతో కొంతమందికి ఎంతో వాళ్ళు ఎత్తుకుంటున్నారు, కొంతమంది ఎదురు చూస్తున్నారు. నిన్న నేను అమావాస్య ధ్యానం పెట్టినప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, నాకు 20 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఒక మేడం ఫోన్ చేసి 2 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, కడతాలు వెళ్తున్నాను, నేను అప్పుడు 2 సార్లు 3 సార్లు కడతాలు వెళ్ళొచ్చాను, అక్కడ ఆ వాచ్మెన్ నాకు ఈ మెసేజ్ పెట్టారు అని చెప్పింది. నేను పంపించిన అమావాస్య ధ్యానం మెసేజ్ కడతాల్ వాచ్మెన్ పెట్టాడు మేడం కి. చూడండి ఎలా వెళ్ళిందో. 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు. మొన్న మేము బుద్ధ పౌర్ణమి సందర్భంగా పార్కులో పెట్టాము. 10,000 పాంప్లెట్లు అందరికి ఇవ్వచ్చు, 10,000 మంది వస్తారు. మనం వెళ్ళి అక్కడ పార్కులో అందరికి పాంప్లెట్ ఇచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొత్త వాళ్ళకి పరిచయం చేసి మనకి అది స్క్రీన్ మీద వేసి ప్రొజెక్టర్ వేసి చూపిస్తే ధ్యానం చేసే పద్ధతి, అది పత్రి గారి స్పీచ్లు అవన్నీ పెడితే అందరికి తెలుస్తుంది, చూస్తారు పోనీలే అని చెప్పేసి మేము అక్కడ పెట్టినప్పుడు పర్మిషన్ కోసం మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అందులో 8 మంది ధ్యానం చేస్తున్నారు. ఏసీపీ పోలీస్ మేడం వసుంధర మేడం 20 సంవత్సరాల నుంచి ధ్యానం శాకాహారిగా మారిందంట. శ్రీశైలం ధ్యాన యజ్ఞంకి వచ్చిందంట మేడం. 9 రోజులు ఉందంట. పత్రి గారు పుస్తకం ఇస్తే నీ మొన్న ధ్యాన జగత్తు పత్రి మేడం, పత్రి సార్ది ఎంతో ఆనందపడుతుంది ఆ మేడం. అంటే మనకు తెలియకుండా పిఎంసి చూసి వాళ్ళు ధ్యానం తెలుసుకొని ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నారు, శాకాహారులుగా మారుతున్నారు. అంటే నిజంగా పిఎంసి ఎంతో వర్క్ చేస్తుంది. పత్రిజీ అంటే పిఎంసి, పిఎంసి అంటే పత్రిజీ, ఒక పాశుపతాస్త్రం మనకు పిఎంసి. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు శైలజ, ఖమ్మం మాది. 2003లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది మా అక్కయ్య ద్వారా. వచ్చిన తర్వాత ఆనందమే నేను. అప్పుడు శైలజ వేరు, ధ్యానంలోకి వచ్చాక నేను ఆనందమే నేను. ఎందుకంటే నేను చిన్నప్పుడు అంటే 7 సంవత్సరాల నుంచి నాకు వెతుకులాట. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాం, మనం ఎందుకోసం వచ్చాం,
మన పనేంటి భూమి మీద, ఏం తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి పోని. అమ్మ ఒక సంవత్సరం ఫెయిల్ అయితే పిల్లలు మనమే అరుస్తాం, సంవత్సరం కాలం వేస్ట్ అయిపోయింది, అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, మీ పక్క ఫ్రెండ్ మన పక్కింటి అబ్బాయి 6th నుంచి 7th వెళ్ళిండు అని చెప్పి మనం అరుస్తూ ఉంటాం. కానీ మనమేం చేస్తున్నాం ఇక్కడ, ఎన్ని జన్మలో వేస్ట్ చేస్తున్నాం మనం. ఒక కష్టం వస్తే, సమస్య వస్తే, అనారోగ్యం వస్తే గత జన్మ కర్మ అంటున్నారు. నాకు చిన్నప్పుడు 7-8 సంవత్సరాల నుంచి నాకు ఆలోచన ఏంటంటే, బాగా ఇబ్బందులు పడుతుంటే, అనారోగ్యాలతో బాధపడుతుంటే, సమస్యలతో బాధపడుతుంటే, గత జన్మలో ఏదో చేసి వచ్చారు, అందువల్ల వీళ్ళు ఇలా ఉన్నారు అని అంటుంటే నాకు అనిపించేది అనమాట. అమ్మ బాబోయ్, ఈ జన్మ నాకు వద్దింగా, ఎందుకు వేస్ట్ చేయాలి? 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తాము, అన్ని సంవత్సరాలు వేస్ట్ కదా. ఏంటో తెలుసుకోవాలి, దాన్ని మనం 100% మనం ఆచరించాలి, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి అనేది నాకు జిజ్ఞాస. అప్పటి నుంచి నేను వెతుకుతూ ఉన్నా. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉన్నప్పుడు నాకు 32 సంవత్సరాలప్పుడు ఈ ధ్యానం దొరికింది. అంటే 22 సంవత్సరాలు దాదాపుగా నేను వెతుక్కున్నాను. 22 సంవత్సరాలు గంటలు గంటలుగా ఏడ్చాను నేను. ఎప్పుడైతే నేను మా అక్కయ్య ద్వారా ఈ ధ్యానం తెలుసుకున్నానో 32 సంవత్సరాలప్పుడు, వితిన్ సెకండ్ లో దీన్ని పట్టుకున్నాను నేను ఇక. ఎందుకంటే నేను వెతుక్కుంటున్నాను కాబట్టి ఇది నాకు దొరికింది అని నేను వెంటనే ఒక 5 రోజులు 6 రోజులు ఏదో మామూలుగా చేశాను, 10 నిమిషాలు 20 నిమిషాలు. నేను అది కాదు, ఇది సరిపోవట్లేదు అని నేను మా అక్కయ్యని ఫోన్ లోనే అడిగాను. హైదరాబాద్ లో ఉంటుంది మా అక్కయ్య. అక్కయ్య, నేను ధ్యానం చేస్తున్నా గానీ నాకు అన్ని వినిపిస్తున్నాయి, అన్ని చూసినట్టుగానే ఉంది, కళ్ళు మూసుకుంటున్నా గానీ ఇది ధ్యానం కరెక్టేనా, ఇంకా పూర్తిగా నేను తెలుసుకోవాలంటే దీని లోతుగా ఏం చేయాలి అని అడిగినప్పుడు మా అక్కయ్య చెప్పింది, నువ్వు చేసేది కరెక్టే కానీ అర్ధగంట సరిపోదు, నువ్వు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి పౌర్ణమి రోజు ఇంకా ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి, చంద్రుడు భూమికి దగ్గర అవుతాడు, చంద్రుడి దగ్గర వైబ్రేషన్ అంతా భూమి మీద పడుతుంది, ఆ టైంలో నీకు పని కూడా ఏముండదు కాబట్టి నువ్వు గంటలు గంటలు కూర్చున్నట్టుగా ఉంటే నీకు తొందరగా అర్థమవుతుంది, తొందరగా తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అంటే నేను ఏది గుడ్డిగా నమ్మను, కాబట్టి అనుభవం ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి అని మా అక్కయ్య చెప్పంగానే నేను పౌర్ణమి రోజు ఎంచుకున్నాను. ఒక రోజు 6 గంటలు నేను అలారం పెట్టుకొని కూర్చున్నాను. అప్పుడు నాకు ఒక అర్ధగంట గంట సేపు కూర్చోగలిగాను. కానీ కాళ్ళు అవి నొప్పులు వేస్తున్నాయి, కాళ్ళు జాపి ప్రార్థన చేశాను. ఇప్పుడు ఒక భీషణ ప్రతిజ్ఞ చేసుకున్నాను నేను. పత్రి గారు ఏమంటారంటే, మహా ఆశయం ఉంటే మహాశయులు అవుతారు అని చెప్పాడు. మహా ఆశయాన్ని మనం ఎందుకు పెట్టుకోకూడదు? ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా అయ్యాడు, గౌతమ బుద్ధుడు ఎలా అయ్యాడు, ఒక యోగి వేమన ఎలా అయ్యాడు, సరే రాముడు కృష్ణుడు ఆంజనేయ స్వామి అంటే దేవుళ్ళు, వాళ్ళు మనకు తెలియదు అనుకుందాం. కానీ ఒక వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, వేమన, బుద్ధుడు, వీళ్ళందరూ ఎలా అయ్యారు? వాళ్ళకున్న శక్తి మనకి ఉంది కదా, మనలాగే జన్మ తీసుకున్నారు కదా వాళ్ళు అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. ఒక భీషణ ప్రతిజ్ఞ చేసుకున్నాను నేను. ఇవాళ ఎట్లయినా సరే 6 గంటలు నేను ఏ కాళ్ళు నొప్పులు వేసినా ఏం వచ్చినా సరే సత్యం మాత్రం తెలుసుకోవాలి, భగవంతుడిని చూడాలి, ఇది జన్మ లాస్ట్ జన్మ చేసుకోవాలి అని నేను ఒక భీషణ ప్రతిజ్ఞ చేసుకొని అలారం పెట్టుకొని కూర్చున్నాను. గంట 10 నిమిషాల తర్వాత ఒక అద్భుతమైన వెలుగు కనిపించింది నాకు. ఆ వెలుగు ఎలా ఉంది అంటే కొన్ని కోట్ల క్యాండిల్ అయినా సరిపోవు. ఒక దివ్య జ్యోతి నాకు తర్వాత అర్థమైంది, అప్పుడు నాకు తెలియలేదు. ఆ దివ్య జ్యోతి ఎప్పుడైతే కనిపించిందో నాకు ఆత్మ ఆనందం వేసింది. ఎవ్వన కేక వేశాను, ఆ వెలుగులో నన్ను నేనుగా చూసుకున్నాను. అప్పుడు అనిపించింది అనమాట, దివ్య జ్యోతి ఇది అని చెప్పేసి. నాకు చిన్నప్పటి నుంచి నాకున్న ఆలోచనలన్నీ కూడా అక్కడ సమాధానాలు దొరుకుతున్నాయి. అక్కడ ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయంటే అద్భుతమైన ప్లేసెస్, ఆహ్లాదకరమైన వాతావరణం. ఆత్మకు ఏదైతే కావాలని కోరుకుందో ఒక 7-8 సంవత్సరాల నుంచి అదంతా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్నప్పుడు నేను చాలా ఆనందంగా కేరింతలు కొడుతున్నాను అనమాట. అంటే అక్కడ ఒక దివ్య జ్యోతితో, దివ్య ప్రకృతిలో దివ్యానందం పొందింది ఆత్మ. అది ఆత్మానందం అనుకోవచ్చు, దివ్యానందం అనుకోవచ్చు, అది పరమానందం అనుకోవచ్చు, అది సచ్చిదానందం అనుకోవచ్చు, మనం ఏదైనా అనుకోవచ్చు. ఆ ఆనందాన్ని నేను పొందాను అనమాట. అప్పుడు నాకు తెల్లారుజామున 4:15 అయింది, కళ్ళు అలారం మోగింది, కళ్ళు తెరిచాను. అప్పుడు అనుకున్నాను నేను, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే ఇంత ఆనందం ఉంది, ఇంత సింపుల్, ఇది శ్వాస మీద ధ్యాస అని పత్రి గారు ఇంత చక్కగా మనకు అందించారా? నిజంగా ఇప్పుడు ఈ సమయంలో పత్రిజీ గారికి కోట్ల 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 కృతజ్ఞతలు. ఇది అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఇంత ఈజీగా ప్రచారం చేస్తున్నారు పత్రి గారు. బుద్ధుడు చెప్పారు అప్పుడు, కానీ అది మనకి తెలీదు. 2550 సంవత్సరాలు ఆనాపాన సతి అని, అది ఆనాటి శ్వాస అపాన నిశ్వాస సతి అంటే కూడుకొని ఉండడం అనేది మనకు అప్పుడు తెలియదు. ఇంత కూలంకుషంగా కళ్ళకు కట్టినట్టు ఎవరు చెప్పలేదు మనకి. కానీ పత్రి గారు భూప్రపంచం మీదకి వచ్చి ఒక మహాత్ముడు, ఆయన గొప్ప గురువు. నిజంగా కూడా నేను మొన్న ఒక పిరమిడ్ శంకుస్థాపనకు వెళ్ళినప్పుడు భిక్షమయ్య గురూజీ గారిని పిలిచాను. ఆయన 30 సంవత్సరాలు ప్రచారం చేస్తున్నారు, ఎంతో నెట్వర్క్ ఉంది ఆయన కూడా.
ఆయన గారు ఏమంటున్నారంటే పిరమిడ్ అంటేనే పత్రిజీ, పత్రిజీ అంటేనే పిరమిడ్, మహోన్నతమైన శక్తి స్వరూపుడు ఆయన. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఒక ప్రకృతి కాదు, ఒక విశ్వం కాదు, అంతకు మించి ఆయన. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కలిపురుషుడు వస్తాడు. అంటే ద్వాపర యుగానికి కృష్ణుడు అయితే, త్రేతాయుగానికి రాముడు అయితే, కలియుగానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చారు అని చెప్పాడు అనమాట. అంటే అలాంటి యుగ పురుషుడు ఒకడు మన పత్రి గారు. నిజంగా పత్రి గారు ఉన్నప్పుడు మనం ధ్యానంలోకి రావడం, ఇప్పుడు పత్రి గారు ఉన్నప్పుడు కాదు, పత్రి గారు అన్లిమిటెడ్, విశ్వమంతా విశ్వగురువు ఆయన, విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. కాబట్టి పత్రి గారు ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా వర్క్ జరుగుతుంది. నేను క్లాసు పెడితే 100 మంది వచ్చారు ఒక మెసేజ్ కి. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ధ్యానం చేశారు. ఎన్ని అనుభవాలు పొందారు. అసలు ఎక్కడెక్కడో ఫోన్ చేసి వచ్చారు. 20 మంది కొత్త వాళ్ళే వచ్చారు. అంటే చూసారా ఎలా జరుగుతోంది. అంటే అన్లిమిటెడ్ అయ్యారు పత్రి గారు. ప్రతి ఒక్క రామలక్ష్మణులు అడిగినప్పుడు ఈ సొసైటీని ఎవరికి ఇస్తారంటే పిరమిడ్ మాస్టర్లే, ఈ పిరమిడ్ సొసైటీ పిరమిడ్ మాస్టర్లు అన్నారు పత్రి గారు. నిజంగా కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇలా పత్రిజీ లాగా వర్క్ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా మనం ఎంతో మహదానందంగా స్వీకరించాలి. ఇది ధ్యానము చేయడం వల్ల ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో. ధ్యానము ఎందుకు చేయాలి మనం? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది నువ్వెవరో తెలుసుకోవాలి. నువ్వెవరో తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. ఎవరు మనం అంటే ఇక్కడ శైలజ కాదు, సుజాత మేడం కాదు, ఇక్కడ అనిత మేడం కాదు. నువ్వెవరో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నువ్వు అనేది లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే మార్గము, బయట నుంచి లోపలికి వెళ్ళాలన్నా, లోపల నుంచి బయటకు రావాలన్నా శ్వాస ఒకటే మార్గం. మన ప్రమేయం లేకుండా తీసుకున్న ప్రతి ఒక్క శ్వాస లోపల ఉన్న ఆత్మ టచ్ అయి బయటకు వస్తుంది. ఆత్మే పరబ్రహ్మ స్వరూపము. ఇది పిరమిడ్ సొసైటీ పత్రి గారు కాదు. ఏ మతం చెప్పినా, ఏ ప్రవక్త చెప్పినా ఇదే సత్యం. ఏ మతం, ఏ ప్రవక్త, ఏ మాస్టర్ చెప్పినా సత్యం మారదు. మన ఆలోచన మారుతుంది, అర్థం మారుతుంది, కానీ సత్యం మాత్రం ఎప్పటికీ మారదు. సత్యం మారదు, ధర్మం మారదు. భారతీయ సనాతన ధర్మాలు 2. ఒకటి అహింస పరమో ధర్మ, 2 సత్యమే వజైతే. ఈ 2 ఎప్పటికీ మారవు. సత్యం తెలుసుకోవాలి మనం. సత్యం తెలుసుకోవాలంటే నువ్వెవరో తెలుసుకోవాలి. నువ్వెవరో తెలుసుకోవాలంటే అది భగవంతుడు. లోపలికి వెళ్తాం మనం. లోపల ఉన్న భగవంతుడు మనకు దర్శనం అవుతాడు. అది ఎలా అవుతాడంటే ఇప్పుడు నేను చెప్పాను, నాకు అయ్యాడు. అందరికి అలా కావాలనే లేదు. ఎవరి స్థితి వాళ్ళది, ఎవరి పూర్వజన్మ సుకృతం వాళ్ళది. మొత్తానికైతే మనము శ్వాస మీద ధ్యాస అనేది చూడండి ఎంత గొప్ప విషయమో. పత్రి గారు కూడా శ్వాస మీద ధ్యాస అని పెట్టారు. శ్వాసతో వస్తున్నాం మనం, శ్వాసతో జీవిస్తున్నాం, శ్వాసతో వెళ్ళిపోతున్నాం. చివరి నిమిషం వరకు శ్వాస కావాలి మనకి. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవంగా మారిపోతాం. ఎంత ఇంపార్టెంట్ మనకు శ్వాస అనేది. చనిపోయే ముందు కూడా మనము కాలు పట్టుకొని చూడము, మనం వేలు పట్టుకొని చూడము. ఏం చూస్తాం? ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తాం. అంటే శ్వాస ఆడుతుందా లేదా అని. ఆ శ్వాస ఇంపార్టెంట్ మనకి. అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసను మనం గమనించట్లే. అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. మహానుభావులందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నారు వాళ్ళు. ఇవాళ మనం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్తాం, ఒక ఫోన్ నెంబర్ చెప్తే థ్యాంక్స్ చెప్తాం, కొంచెం హెల్ప్ చేస్తే మనం థ్యాంక్స్ చెప్తాం. కానీ 86 లక్షల జన్మల తర్వాత మనకి మానవ జన్మ వస్తుంది. మరి మానవ జన్మలో కూడా పత్రి గారు చెప్పారు 300 జన్మలు దాటితేనే ఈ ఆత్మ జ్ఞానం అనే ప్రాంగణంలో అడుగు పెడతాం మనం. మరి ఆ 86 లక్షల జన్మలు, ఈ మానవ జన్మలో 300 జన్మలు, వీటన్నిటికీ శ్వాస అవసరమైంది మనకి. అది లేకపోతే మనకి జీవితం లేదు. మరి దానికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా? అది థ్యాంక్స్ చెప్పారు కాబట్టి కృష్ణుడు సాందీపుల మహర్షి దగ్గర జ్ఞాన విద్య నేర్చుకొని శ్వాసకు థ్యాంక్స్ చెప్తూ ఆయన కూర్చున్నారు కాబట్టి యోగీశ్వరుడు అయ్యాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠుల వారి దగ్గర ధ్యాన విద్య నేర్చుకొని ఈ సత్యాన్ని తెలుసుకొని ఆయన సత్యంతో ప్రయాణం చేసి ఆయన మన హిందువుల ఆరాధ్య దైవం అయ్యాడు. ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మగారు అంజనాదేవి 2 సంవత్సరాల నుంచే ధ్యానం చేపించారు. మరి శ్వాస మీదే నా ధ్యాస అంటాడు ఆంజనేయ స్వామి. ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటాడైనా. వాళ్ళందరూ తెలుసుకున్నారు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం పత్రి గారి ద్వారా. కాబట్టి దీని అంతేంటో మనం తెలుసుకోవాలి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటున్నామండి, మరి మాకేం అర్థం కావట్లేదు, ఇక్కడ వచ్చిన మాస్టర్స్ చాలా చెప్తున్నారని కొత్త వాళ్ళు అనుకోవచ్చు. కానీ సాధనతో సమకూరు పనులు ధరలోన అంటాడు యోగి వేమన. సాధన చెయ్యమురా నరుడా సాధ్యముగానిది లేదురా అంటాడు. సాధన సాధన సాధన. మనం పుట్టంగానే పెద్దవాళ్ళం కాలేదు. స్కూల్ కి వెళ్ళంగానే 10th క్లాస్ పాస్ అవ్వాలి మనం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు అద్భుతంగా మనకి
అన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అన్ని విషయాలు చెప్తుండొచ్చు. ఒక 6 గంటలు కూర్చున్నప్పుడు మేడంకి ఇలా జరిగింది, నాకు ఎందుకు జరగలేదు అంటే మీ స్థితి అది కాకపోవచ్చు, మీకు అనుభవాలు రాకపోవచ్చు, అనుభవాల లెసన్ మీకు అయిపోయి ఉండొచ్చు. కాబట్టి దయచేసి మీరు కూర్చోవాలి. మనకి ఎన్ని సంవత్సరాలు, అన్ని నిమిషాలు మినిమం టైం. ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గంటలు గంటలు కూర్చోవచ్చు, మీ ఇష్టం అది. దీన్ని మాత్రం వదిలిపెట్టదు. పట్టు పట్టగ రాదు, పట్టి వదులుట కాదు. పట్టు పట్టుట కంటే పడి ఏంటి వేమన గారు చెప్తాడు అనమాట. పట్టు పట్టగా రాదు, పట్టి విడువగా రాదు, పట్టు పట్టినేని బిగే పట్టవలేను, పట్టి వదులుట కంటే పడి చచ్చుట మేలే, ఆ విశ్వదాభిరామ వినురవేమన్నాడు వేమన గారు. కాబట్టి మనం పట్టుకున్నాము ఈ ధ్యానము, దీన్ని ఉడుం పట్టులా పట్టుకోవాలి. దీని అంతేంటో మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఇందులో ఏం చెప్తున్నారు మరి, మళ్ళీ ఇక్కడ మసిబూసి మారేడుకాయ చేయడం కాదు. ఇక్కడ ఎవరి కోసం ఎవరు చెబుతున్నారు? చక్కగా పిఎంసి ఛానల్ పెట్టి 40 రోజులు 40 మాస్టర్స్ అని చెప్పి తీసుకొస్తున్నారంటే ఇక్కడ డబ్బులు ఎవరు తీసుకోవట్లేదు, డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. టైం లేదు, సందర్భం లేదు, మడి లేదు, ఆచారం లేదు, మెయిన్ గా రూపాయి డబ్బులు లేవు. ఎప్పుడు పడితప్పుడు ఎక్కడ పడితే అక్కడ మన శ్వాస మీద మన ధ్యాస అని చెప్తున్నారు. చూడండి ఎంత సింపుల్ ఇది. ట్రైన్ లో, బస్సులో, అడవిలో, చెట్టు కింద, రాయి మీద, నది పక్కన, ఇంట్లో. పత్రి గారు ఏం చెప్పారు? సంసారంలోనే నిర్వాణ స్థితి అన్నారు. ఏ ఆశ్రమాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సంసారంలోనే ఉంటూనే మనం కాసేపు ఒక అర్ధ గంట, గంట, 2 గంటలు శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకి అంత అవసరం ధ్యానం. శరీరానికి ఆహారం భోజనం అయితే ఆత్మకు ఆహారము ధ్యానము. నిత్య జీవితంలో ఒక భాగం చేసుకున్నట్టుగా ఉంటే ధ్యానము మన్ని అది అద్భుతంగా ఈ సుగమం చేస్తుంది. ఒక అక్షయ పాత్ర ధ్యానం అనేది, ఒక కల్ప తరువు ఇది ధ్యానం అనేది. ఎంత తీసుకున్నా అంత వస్తూనే ఉంటుంది. ఇది ఇక్కడికి అన్లిమిటెడ్ అని కాదు. ఇక్కడ ఈ ఒక లిమిట్ గా ఉండటం కాదు, అన్లిమిటెడ్ ధ్యానం అనేది. ఎంత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ. మళ్ళీ ఫిజికల్ గా కూడా లాభాలు ఉన్నాయి. ధ్యానము సర్వరోగ నివారణ. చూడండి, ఇప్పుడు 1 గంట సమయాన్ని, 2 గంటల సమయాన్ని మేము ఇక్కడ వెచ్చిస్తున్నామండి అని అనుకోవచ్చు కొత్త వాళ్ళు. మాకు సమయం లేదు, మేము వ్యాపారంలో, ఉద్యోగాలలో ఉన్నాము, వ్యవసాయదారులో మేము అని చెప్పి అనుకోవచ్చు. కానీ దీనికి సమయం కేటాయించినట్టుగా ఉంటే మనం లాభాలు కూడా పొందొచ్చు. 1.5 లాభాలు అంటారు పత్రి గారు. ఎందుకంటే కళ్ళు మూసుకోమని రోగాలు ఎలా పోతాయి అనేది మీకు అనిపించవచ్చు. కళ్ళల్లోంచి మనకి 80% శక్తిని మనం కోల్పోతాం. సైన్స్ ప్రకారంగా డాక్టర్లు డిక్లేర్ చేశారు. చేతుల్లోంచే 10%, కాళ్ళలోంచే 10%. మెడిటేషన్ చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఏమంటున్నాం మనం? కళ్ళు మూసుకోండి, వెళ్ళి పెట్టండి, కాళ్ళు 2 క్రాస్ చేయండి అంటున్నాం. అంటే ఇక్కడ 80, 90, 100% శక్తి మనకి లోపల స్టోర్ అవుతుంది. ఫస్ట్ బెనిఫిట్ మనకి. ఎప్పుడైతే ఈ 100% శక్తిని మన లోపల స్టోర్ చేసుకుంటామో అనంతమైన ఈ పంచేంద్రాలు కట్టేసినప్పుడు, అంటే మనం కళ్ళు మూసేస్తున్నాం, నోరు కట్టేస్తున్నాం, ఇక్కడ చేతులు క్లోజ్ చేస్తున్నాం, కాళ్ళు క్లోజ్ చేస్తున్నాం, టోటల్ గా శరీరాన్ని స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఇంపార్టెంట్ ప్రాణవాయువు అనేది బ్రహ్మరంధ్రం గుండా శ్వాస ద్వారా మన లోపలికి ఎంటర్ అవుతుంది. అంటే ఇక్కడ లంకణం పరమౌషధం, ధ్యానం దివ్య ఔషధం. ఒకరోజు ఏ దేవుడి పేరు చెప్పుకొని మనం ఉపవాసం ఉంటే లోపల అవయవాలన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో ఆ క్లీనింగ్ అవుతుంది, అవి సెట్ చేసుకుంటాయి. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఆదివారం సెలవు వచ్చినప్పుడు అన్ని పనులు చేసుకుంటారు. వాళ్ళు పెండింగ్ పనులన్నీ కూడా చేసుకుంటారు. ఎందుకంటే చేసే పని ఆగిపోయింది కాబట్టి, అక్కడ సెలవు దినం కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా కూలంకుషంగా సరి చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు తెల్లారి మండే రోజు కల్లా అన్ని పూర్తి అయిపోతాయి. అలానే మనము 5-6 రోజులు మనం భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనం చేసే ప్రక్రియ అంతా అరుగుదల మీదనే ఉంటుంది, జీర్ణ వ్యవస్థ చేయాలి కాబట్టి. మరి ఒక రోజు మనం ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ లోపల ఉన్న ఆ నరాలన్నీ కూడా ఆ లోపల ఎక్కడైతే బ్లాక్స్ ఉంటాయో, ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందో అవన్నీ కూడా సెట్ చేసుకుంటాయి. అంటే లంకణం పరమ ఔషధం, అంటే పరమ ఔషధంగా పనిచేస్తుంది మనకి. ధ్యానము దివ్య ఔషధం, అంటే దేవుడి మందు. ఇంతకంటే గొప్ప మందు ఏ డాక్టర్ ఇవ్వలేడు మనకి. ఏ మహానుభావుడు కూడా చెప్పలేదు మనకి. కృష్ణుడు ఏం చెప్పాడు? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మీయ అవసాదిత అన్నాడు. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోమని చెప్పాడు, గాని నేను యోగీశ్వరుని అయ్యానో నిన్ను ఉద్ధరిస్తాను అని చెప్పలేదు ఆయన. మార్గదర్శకులు వాళ్ళు. బుద్ధుడు కూడా చెప్పాడు ఆయన, నీకు నీవే దిక్కు, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, అప్పో దీపో భవ అన్నాడు బుద్ధ భగవానుడు. మహోన్నతమైన శక్తి స్వరూపుడు ఆయన కూడా. కానీ ఆయన ఏం చెప్పాడు మనకి? నువ్వు ప్రయాణం చేయి, మార్గం చూపిస్తా అన్నాడు ఆయన. ధ్యానములో సర్వం ఉంది, విత్తనములో చెట్టు ఉంది అని చెప్పాడు బుద్ధ భగవానుడు. చూడండి, ధ్యానములో సర్వం ఉంది అంట. ధ్యానము ఒక పెద్ద మర్రి వృక్షం అండి. దాని ఎంత వటా వృక్షం అది. దాని మూలం ఎందులో ఉంటుంది? చిన్న బీజంలో ఉంటుంది.
ఆ బీజాన్ని కనుక భూమిలో నాటితే అంత పెద్ద వటా వృక్షం వచ్చినట్టు మీ లోపల నుంచి ఊసంత శ్వాస, మణుగంత చింతామణి, ఊసంత శ్వాస, కొండంత సంజీవిని, అంటే ఊసంత శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మీ లోపల నుంచి అంత జ్ఞానము, అంత శక్తి, అంటే అంత వటా వృక్షం వచ్చినంత, ఆ పెద్ద వటా వృక్షం వచ్చినంత స్థితి నీ లోపల ఉంది అని చెప్పి బుద్ధ భగవానుడు మనకు అందించాడు. కానీ నిన్ను నేను ఉద్ధరిస్తా అని చెప్పలేదు ఆయన. కాబట్టి మనకు మనంగా అన్ని తెచ్చుకోవాలి, మనకు మనంగా అన్ని తెలుసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మార్గం అది, ప్రయాణం చేయాల్సింది మనమే. కాబట్టి లంకణం పరమౌషధం, ధ్యానం దివ్య ఔషధం. అనంతమైన ఆ దివ్య ఔషధాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పెడితే భగవద్గీతలో కృష్ణుడు. అంటే గత జన్మలో చేసిన పాపకర్మలే ఈ జన్మకు అనారోగ్యాలుగా వస్తాం మనం. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలు, రకరకాల రోగాలుగా జన్మ తీసుకుంటాం. దానికి పరిహారం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు కృష్ణుడు. ధ్యానం చేస్తే మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. ఇప్పుడు సాంఘిక శాస్త్రం చదివి సోషల్ గురించి తెలుస్తుంది, సామాన్య శాస్త్రం చదివితే ఫిజిక్స్ గురించి తెలుస్తుంది, గణిత శాస్త్రం చదివితే లెక్కలు వస్తాయి. అలా ఆత్మ శాస్త్రాన్ని మనం చదివితే ఆత్మ జ్ఞానం వస్తుంది. ఆత్మ జ్ఞానం అనే అగ్నిలో ఈ కర్మలన్నీ కూడా భస్మీపటలమైపోతాయి. ఒక 10 లారీల దూది ఉందనుకోండి, ఒక చిన్న అగ్గిపుల్ల గీసేస్తే అదంతా కూడా భస్మమైపోతుంది. ఒక చెట్టుకి ఎన్నో అగ్గిపుల్లలు తయారు చేసుకోవచ్చు మనం. ఒక పెద్ద చెట్టు అనుకోండి, అగ్గిపుల్లలు తయారు చేస్తే చిన్న మందు ఇస్తే చాలు, ఎన్నో పుల్లలు, ఎన్నో అగ్గిపెట్టెలు తయారవుతాయి. కానీ అన్ని పుల్లలు ఇచ్చిన ఆ చెట్టుని దహించాలంటే ఒక అగ్గిపుల్ల చాలు. అలానే ఎన్నో జన్మల కర్మలు, 86 లక్షల జన్మలు, ఈ జన్మలో 300 జన్మలు, అన్ని కర్మలు దగ్ధం కావాలంటే, ఎన్నో పుల్లలు ఇచ్చిన చెట్టును దగ్ధం చేయాలంటే ఒక పుల్ల ఎలా అయితే సరిపోతుందో, ఈ జన్మలన్నిటికీ కర్మలు దగ్ధం కావాలంటే ఇన్ని సమస్యలకు, దుఃఖ కారణాలు, సమస్యలకు, దుఃఖాలకి, మన ఆ ఆలోచనలకి, ఇవన్నిటికీ ఒక జ్ఞానం అనే వీచిక చాలు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. అలా మన లోపల ఉన్న తలనొప్పి దగ్గర నుండి క్యాన్సర్ వరకు ఎలాంటి అనారోగ్యమైనా సరే, మనం చేసేదాన్ని బట్టి, మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, అది కొన్ని నిమిషాలలో, గంటల్లో, రోజుల్లో, సంవత్సరాలైనా పట్టొచ్చు. మన అనారోగ్యాలను బట్టి, మన సమస్యల్ని బట్టి ఖచ్చితంగా మాత్రం మనము అందులోంచి బయటకు వచ్చేస్తాం. ధ్యానము సర్వరోగ నివారిణి. ఇవాళ లక్షల మంది వాళ్ళకున్న అనారోగ్యాలను పోగొట్టుకున్నారు. మీరు వింటూనే ఉన్నారు, కొత్త వాళ్ళు, దయచేసి గమనించుకోండి. ధ్యానము సకల భోగ కారణి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడైతే మనకి ఆరోగ్యం సరైపోయిందో మహాభోగాలు వచ్చేస్తాయి, భోగం అనుభవిస్తాం మనం. ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి. సమస్యలు, మన సమస్యని మనమే పరిష్కరించుకునే ఆ శక్తిని మనం పొందుతాం. సమస్య లేకుండా ఎవరికి ఉండవు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత సమస్యలు వస్తాయి, కానీ మనం ఏం చేస్తాం అక్కడ? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, భూమి మీదకి వచ్చాం, మనమే తెచ్చుకున్నాం ఇవి అని ఆనందంగా అనుభవిస్తాం. ఆనందంగా అనుభవిస్తే మనకు కష్టం అనిపించదు. వాటన్నిటిని మనం మన ఆత్మశక్తితో డీల్ చేసే కెపాసిటీ మనకు ఉంటుంది. కాబట్టి సకల సమస్యల పరిష్కారిణి ధ్యానము. సకల సమస్యలు ఎప్పుడైతే పోతాయో మనకి సర్వసిద్ధులు మనకు సొంతమైపోతాయి. బాబా అంటాడు, సునామీ ఆగిపో అంటాడు. ఆగిపోతుంది, అక్కడ ఎంతో మంది కాపాడాలి కాబట్టి అక్కడ ఆపుతాడు. అలాంటి సిద్ధులు ఎన్నెన్నో. అంటే మన స్థితిని బట్టి, మనం ధ్యానం చేసేదాన్ని బట్టి ఆ శక్తులన్నీ మనకు వచ్చేస్తాయి. ధ్యానము సర్వశక్తి ప్రధాయని, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. జ్ఞానం కూడా మనకి ఎంతో పొందుతాం ధ్యానం ద్వారా. ఎందుకంటే దివ్య శక్తిని మనం తీసుకుంటున్నాం. దివ్యలోక వాసుల దగ్గర నుంచి మనకి ఎంతో జ్ఞానం మనకు అందించబడుతుంది. ఆల్రెడీ నువ్వు దైవమే, నువ్వెవరో తెలుసుకోవడం కోసం ధ్యానం అని చెప్పే ఫస్ట్. అది నీకు తెలుస్తోంది నువ్వు దైవము అని. దైవము అని ఎలా తెలుసుకోగలుగుతాం మనము అంటే, రూపనామ రహితుడు భగవంతుడు. భగవంతుడికి రూపము నామము లేదు, కానీ ఆ అనుభూతిని నువ్వు పొందగలుగుతావు. అది మాటలతో మనం చెప్పలేము. ఒక లడ్డు ఉందనుకోండి, ఆ టేస్ట్ ఎలా చెప్పలేస్తాం మనం? పచ్చగా ఉంది, తీయగా ఉంది అంటాం, కానీ ఆ టేస్ట్ చెప్పాలి అంటే మనం తినాలి. ఎవరైతే టేస్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు తినాలి. అప్పుడే మీరు కూర్చోవాలి. ఇంతమంది అనుభవాలు మీకు కాదు, మీరు కూర్చోవాలి. తర్వాత దీంట్లో 4 భాగాలని చెప్తారు పత్రి గారు. ఒక ధ్యానమే కాదు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు మీ ఇష్టం, 10 గంటలు ధ్యానమే కాదు. దీంట్లో ధ్యానము వెంటనే ధ్యానము అని చెప్పారు పత్రి గారు. ధ్యానము అంటే బట్టలు ఇస్తాం మనం, 6 నెలలు చెరిగిపోతాయి. భోజనం పెడతాం, 6 గంటలు అరిగిపోతుంది. కానీ డబ్బులు ఇస్తాం, మనం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు ఖర్చు చేస్తారు. కానీ ఈ జ్ఞానదానాన్ని నువ్వు దానం చేస్తే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం?
గత జన్మ కర్మలు దగ్ధం చేసుకుంటామని చెప్పాము, ఈ జన్మ ఆనందంగా జీవిస్తాము, నెక్స్ట్ జన్మ లేకుండా చేసుకుంటాం, ఉన్నా గానీ మంచి జన్మ తీసుకుంటాం అంటే త్రికాల జ్ఞాని అయిపోతాడు. చూడండి, ఈ జ్ఞానాన్ని దానం చేస్తే ఇంత గొప్ప ధ్యానం ఇది. దానం, ఈ ధ్యానాన్ని మనము దానం చేయాలి. దానం చేయాలంటే మేమే తెలుసుకోలేదు కదండి ఎలా చెప్పాలని మీరు అనుకోవచ్చు. కానీ పత్రి గారు చెప్తారు ఏంటంటే, నువ్వు గంట సేపు కూర్చొని ధ్యానం చేస్తే నీకు ఒక్క ఏనుగు బలం వస్తుంది. ఒక కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారనుకోండి, 1000 ఏనుగుల బలాన్ని పొందుతాం మనం. దీంట్లో ఏం సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం లేదు, డిగ్రీలు సంపాదించిన అవసరం లేదు. మనం ఒక జాబ్ రావాలంటే డిగ్రీ కావాలి, కానీ ఇది ప్రాపంచికం అది. కానీ ఇదేంటి ఆధ్యాత్మికం. కాబట్టి ఇక్కడ నువ్వు చేసిన వెంటనే రెండో రోజు నుంచి నువ్వు గురువు అని చెప్తాడు పత్రి గారు. గురు శిష్య సంబంధం లేదు, ఇక్కడ మాస్టర్స్ గా మీరు చెప్పుకోవచ్చు అని చెప్తాడు. ఏంటి ఇక్కడ మనం కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి. 3 మాటలతో 3 నిమిషాలలో ఒక ధ్యానం చేయొచ్చు. చూడండి ఎంత సింపుల్ టెక్నిక్. ఇందాక కూడా చెప్పాను, ఇక్కడ టైం లేదు, సందర్భం లేదు, మడి లేదు, ఆచారం లేదు, మెయిన్ గా రూపాయి డబ్బులు లేవు. ఎప్పుడు పడతప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీ శ్వాస మీద నీ ధ్యాస. వాళ్లకు ఏమి ఇబ్బంది లేదు, మీకు ఏ ఇబ్బంది లేదు. చూడండి ఎంత గొప్ప టెక్నిక్ ఇది. దీని ద్వారా మనం సూక్ష్మంలో మోక్షాన్ని పొందే పద్ధతి. ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటాం, మనం సమస్యలు లేకుండా ఉంటాం, శక్తులు సంపాదిస్తాం, జ్ఞానాన్ని సంపాదిస్తాం, ఆత్మ జ్ఞానాన్ని పొందుతాం, ముక్తిధామాన్ని చేరుకుంటాం. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయి. ఆనందాన్ని కొనలేం, మనం ఆరోగ్యాన్ని కొనలేం, మానసిక ప్రశాంతతని కొనలేం, ప్రేమ ఆప్యాయతల్ని కొనలేం, ఆత్మ జ్ఞానాన్ని కొనలేం, ముక్తిధామాన్ని చేరలేం. కానీ ఇవన్నీ ధ్యానంతో సమకూర్చబడతాయి మనకి. చూడండి, ఇప్పుడు గుడికి వెళ్ళాలన్నా మనకి డబ్బులు కావాలి. ఆటో ఎక్కాలి, లేకపోతే బస్ ఎక్కాలి, లేకపోతే కాళ్ళలో శక్తి అయినా ఉండాలి. వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకోకుండా ఎలా వెళ్తాం మనం? పసుపు, కుంకుమ, హారతి కర్పూరం, కొబ్బరికాయలు ఏవో తీసుకెళ్ళాలి. తర్వాత అక్కడ కానుకలు వేయాలి. తర్వాత టైం మెయింటైన్ చేయాలి. 12 తర్వాత గుళ్ళు మూసేస్తారు. తర్వాత ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు మడి ఆచారం, స్నానం చేయాలి. ఇక్కడ చూడండి, స్నానం లేదు, మడి లేదు, ఆచార్యం లేదు. చూడండి, స్నానమందున లేదు, పానమందున లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు, గుణము కుదిరినేని ఘనయోగి తాను, కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. సర్వం కలివిదం బ్రహ్మ. సర్వం అంటే మొత్తం, కలివిదం అంటే కలిసి ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అన్నాడు అన్నమయ్య, వెంకటేశ్వర స్వామి భక్తుడు. చూడండి ఎంత బాగా చెప్పాడైనా. తలలు బోడులు కాదు, తలపులు బోడులు అవ్వాలన్నాడు. పత్రి గారు ఏం చెప్తున్నారు? ఆలోచన రైతు స్థితి ధ్యానం అన్నారు. ఇక్కడ జుట్టు లేదనుకోండి, జుట్టు ఇచ్చాం మనం అక్కడ దేవుడికి, 3 నెలల తర్వాత జుట్టు వస్తుంది. జుట్టు రాదంటే ఎవరు ఇవ్వరు. మగవాళ్ళేమో ఆలోచిస్తారేమో కానీ ఆడవాళ్ళైతే అసలే ఇవ్వరు. ఆ 2 నెలలు 3 నెలలకే చాలా చికాగ్గా ఉంటారు, గుండు గుండు అంటారు. ఆడవాళ్ళకి చాలా బిడియంగా ఉంటారు. చూడండి, తలలు కాదు బోడులు, తలపులు బోడులు అవ్వాలి. ఆలోచనలు లేని స్థితికి వెళ్ళాలి మనం. అందుకే చెప్పాడు ఆయన, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే. ఈ బ్రహ్మ ఆ పరబ్రహ్మ వేరు కాడు. చూడండి, మనం ఇప్పుడు ఒక గోధుమ పిండితో చపాతీ చేసుకోవచ్చు, పూరి చేసుకోవచ్చు, కాజాలు చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, కజ్జికాయలు చేసుకోవచ్చు, గవ్వలు చేసుకోవచ్చు, కాజాలు ఏవైనా చేసుకోవచ్చు. కానీ మూల పదార్థం ఒకటే, ఆకారాలు వేరు. ఒకటే పదార్థం ఎన్నో ఆకారాలుగా మనం తయారు చేసుకున్నాం. అలానే భగవంతుడు అనేవాడు ఒక్కడే, ఆత్మే పరబ్రహ్మ స్వరూపము. సర్వత్రా నిండి ఉన్నాడు ఆయన. సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం అంటే మొత్తం, కల్విదం అంటే కలిసి ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. అందుగలడు ఇందు లేదు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందంతే గలడా భగవంతుడు. ఆ భగవంతుడి ప్రతిరూపమే నువ్వు. దైవం మానుష్య రూపేణ, మనుషుల రూపంలో ఉన్న దైవాలు మనము. ఈ సత్యం తెలుసుకోవడం కోసం ధ్యానం అవసరము. మమాత్మ సర్వభూతాత్మ, అహం బ్రహ్మాస్మి, అంతా నేనే, నేనే అంతా. ప్రజ్ఞానం బ్రహ్మ. ఎలా చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో? సర్వజీవుల్లో నేను ఉన్నా అని చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ తెలుసుకున్నావో, బయట వాళ్ళందరూ కూడా ఆత్మ పదార్థమే. బయట వాళ్ళందరూ ఆత్మ పదార్థం అయినప్పుడు ప్రతి జీవి కూడా ఆత్మ పదార్థమే. మత్స్య అవతార గోవింద, వామన అవతార గోవింద, కూర్మ అవతార గోవింద, వరావతార గోవింద. అన్ని అవతారాలు ఆ విష్ణుమూర్తి, ఆ స్వామియే. కానీ అప్పుడు మనకేమనిపిస్తుంది? ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు అని మనకు మనంగా తెలుసుకుంటాము. ధ్యానం చేసి సత్యం తెలుసుకొని అహింస అనే పరమ ధర్మాన్ని ఆచరించి దైవంగా జీవించడం కోసం మనం భూమి మీదకి వచ్చాం. ఇది పత్రి గారు గుర్తు చేశారు అందరికి. నువ్వు దైవమే, మర్చిపోయావు. గుర్తు చేసుకోవడం కోసం
జస్ట్ మనం కళ్ళు మూసుకోవాలి. చూడండి, మనం ఒక వస్తువు ఎక్కడైనా పెడతాం, తాళం చేయి గానీ, ఒక సెల్ గానీ, ఏదైనా ఒక నోట్స్ గానీ, ఒక బుక్ గానీ, ఒక 15 రోజులు అవుతుంది, కానీ మనకు ఐడియా ఉండదు. కాకపోతే ఏం చేస్తాం మనం అప్పుడు? ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచిస్తాం. ఎవరన్నా పలకరిస్తుంటే ఏమంటాం? ఆగు, నేను ప్రశాంతంగా ఆలోచించుకోవాలి, నాకు వస్తువు దొరకట్లేదు అంటాం మనం. అంటే అక్కడ మనం కళ్ళు మూసుకొని ఒక్క 5 సెకండ్లు, 5 నిమిషాలు అలా కళ్ళు మూసుకోగానే మనకి ఎక్కడో పెట్టింది మన మెమరీలోకి వస్తుంది. చూడండి, ఒక్క నిమిషము, ఒక్క సెకండ్, ఒక్క 5 నిమిషాలలో ఎప్పుడో చేసింది, ఎప్పుడో పెట్టింది మన థాట్ లోకి వచ్చిందంటే, రోజు ఒక అర్ధగంట, గంట మనం కూర్చుంటున్నప్పుడు ఇంకా ఎక్కడికి తీసుకెళ్తాం చెప్పండి మనని? గత జన్మలు కూడా తెలుసుకోవచ్చు మనం. వీర బ్రహ్మేంద్ర స్వామి గుహలో కూర్చొని ధ్యానం చేశాడు ఆయన. ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. మరి ఆయన పాస్ట్ లైఫ్లన్నీ చూసుకున్నాడు, అన్ని తెలుసుకున్నాడు. ఆయన 5000 సంవత్సరాల కింద రాసి పెట్టాడు. ఈశాన్య మూల నుంచి ఘోరంకైన జబ్బొచ్చి కోడిలాగా తోగి 1,000,000 మంది సచ్చేరయ్యా కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు. నిజంగా మనం చూసాం. ఇప్పుడు ఆయన చెప్పినవి కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. అంటే ముందు జరిగేవి కూడా 1000 సంవత్సరాల కింద జరిగేవి కూడా చూసి పెట్టాడు. అంటే ఆయన సుదీర్ఘ ధ్యాన సాధన చేశాడు ఆయన గుహలో కూర్చొని. మనము కొంచెం కొంచెం చేస్తుంటే ప్రతిదీ మనకి కళ్ళ కట్టినట్టుగా మనకే తెలుస్తోంది. అందుకే చెప్తాడు కృష్ణుడు భగవద్గీతలో, యద్భావం తద్భవతి. నీ జీవితాన్ని నువ్వు కూలంకుషంగా జీవించొచ్చు. నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది, నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది. కాబట్టి మనం ఏం తినాలో అది పత్రి గారు చెప్పారు. ఏంటి? 4 భాగాలు ఉన్నాయి ఆరోగ్యానికి కూడా సంబంధించినవి. ఆరోగ్యమే మహాభాగ్యంలో చెప్పారు సారు. ఒకటి, నువ్వు దైవము అని ఎరుకతో ఉండాలి ప్రతి సెకండ్. అది తెలుసుకో. అది దైవం అని ఎరుకతో ఉండాలి అంటే నీకు అనుభవం కావాలి. అనుభవం కావాలంటే ధ్యానం చేయాలి. లోపలికి వెళ్ళడమే, ఆత్మ దగ్గరికి చేసే ప్రయాణమే ధ్యానం. కాబట్టి నీకు అది తెలుస్తోంది. రెండోది, ఆక్సిజన్ తో పూరించబడ్డాయి మన అవయవాలు, లంగ్స్ గాని, కిడ్నీలు గాని, ఊపిరితిత్తులు గాని. కాసేపు శ్వాస ఆగిపోతే ఏమంటున్నాం మనం? శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అంటున్నాం. గాలిని అందించినప్పుడు అవి ఎప్పటికప్పుడు ఎంతో హ్యాపీగా వాటి వరకు అవి చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం నేను దైవం అని ఎరుకుతూ ఉండాలి, ఏమరుపాటుతో విస్మరించొద్దు. రెండోది ఏంటి? ఆ ధ్యానం చేసి ఆక్సిజన్ అందించాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. మూడోది, వాటర్ తాగాలి. అందుకే కమండలాల నీళ్లు పెట్టుకొని గటాగట నీళ్లు తాగేవాళ్ళంట యోగులు. అంటే 3 నుంచి 4 లీటర్ నీళ్లు తాగాలి. నాలుగవది, శుద్ధమైన సాత్విక ఆహారం. ఏం తినాలో అదే తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి, ఎంత పెట్టాలో అంతే పెట్టాలి శరీరానికి. ఈ శరీరం నిలబడటం కోసం తినాలి, కానీ మనం తినడం కోసం జీవించొద్దు. అహింస అనేదే పరమ ధర్మం. సాత్వికమైన ఆహారం తినాలి శరీరానికి. చూడండి, చిన్న మిక్సీ అనుకోండి, అందులో పప్పులు ఉప్పులు పోసి రుబ్బితే మంచిగా హ్యాపీగా ఉంటుంది. అది దాని చిన్న చిన్న కంకరాలు వేసి నూరామనుకోండి, ఏమవుతుంది? మిక్సీ ఖరాబ్ అయిపోతుంది. 2 వీలర్ వెహికల్ అనుకోండి, పెట్రోల్ పోస్తే బాగుంటుంది, అందులో కిరోసిన్ పోస్తే అది ఖరాబ్. శాకాహారానికి పరిమితం చేయబడిన ఈ శరీరంలో శాకాహారమే వేయాలి. ఎందుకంటే మనకి గోళ్ళు లేవు, కూరలు లేవు, అవేవో నిర్మాణం అంతా కూడా శాకాహారానికి పరిమితం చేయబడింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సినవి 4. ధ్యానం చేయాలి, తర్వాత దానం. దీన్ని మనం 1000 అడుగుల బలం వస్తుంది కాబట్టి అందరికీ చెప్పండి దయచేసి. తర్వాత మూడోది స్వాధ్యాయం. అద్భుతమైన బుక్స్ ఉన్నాయి మనకి. పత్రి గారు ఎంతో నెట్వర్క్ ఇచ్చారు, 1,00,000 పుస్తకాలు చదివి ఎన్నో పుస్తకాలు రాశారు పత్రి గారు. ధ్యానము, దానము, స్వాధ్యాయము, సత్యన సాంగత్యం. ఇప్పుడు వింటున్నారు కదా చక్కగా. ఎంతో మంది ఎన్నో వీడియోలు ఓపెన్ చేస్తే, మనం పిఎంసి ఛానల్ ఓపెన్ చేసుకుంటే ఎంతో సత్యం తెలిసిన వాళ్ళు సజ్జనుడు సాంగత్యం చేస్తే వాళ్ళ అనుభవం మనకి, ఒకళ్ళ అనుభవం కొన్ని వేల మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది. మరి ఇప్పుడు వాళ్లే స్ఫూర్తి కదా. కృష్ణుడు, రాముడు, బుద్ధుడు ఎలా స్ఫూర్తి అయ్యారో మనకి వీళ్ళ అనుభవాలు తెలియని వాళ్ళకి స్ఫూర్తి అవుతాయి. ఈ 4 భాగాలు, తర్వాత ఇందాక చెప్పుకున్న 4 భాగాలు, తర్వాత ఇంకోటి మనం తెలుసుకోవాల్సినవి 5 ఉన్నాయి మనకి. 5 ఏంటంటే, మరణంతో పోలిస్తే ఏది సమస్య కాదు. మరణమే భయం కదండి మనకి. మరణం లేదని తెలిసిందే అనుకోండి, ఇప్పుడు నేను ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్నప్పుడు వస్తే శరీరానికి వస్తుంది చావు, ఆత్మకు రాదు కదా. ఆత్మకు చావు పుట్టుకలు లేవు కదా. కాబట్టి ఈ సత్యం మనకు తెలిసింది అనుకోండి, చావు కూడా మనం భయపడం. చావు కంటే గొప్ప సమస్య ఏది లేదు మనకి. అప్పుడు చాలా ఆనందంగా మనం జీవించగలుగుతాం. నాది అనే మమకారం వీడినప్పుడు, వచ్చేటప్పుడు బట్ట కట్టినామో వెళ్ళేటప్పుడు అది వెంట రాదు.
కార్లు, బిల్డింగులు, బంగారం ఏదైనా సరే అన్ని వదిలేసి వెళ్ళిపోతాం మనం. ఏది తీసుకెళ్ళాం మనం. ఆ మమకారం ఉన్నప్పుడు మనకి అంత బాధ, అయ్యో పోతుంది. కృష్ణుడు కూడా చెప్తాడు భగవద్గీతలో, వచ్చినప్పుడు పొంగిపోవద్దు, పోయినప్పుడు కుంగిపోవద్దు. అది మనం తెలుసుకుంటే ఏ బాధ ఉండదు. వచ్చినప్పుడు ఆనందపడం, పోయినప్పుడు బాధపడం. మనకు కావాల్సిందే మనకు వస్తుంది. ప్రకృతి మనకి ఇవ్వాలనుకుంటే ఇస్తుంది. ఎందుకంటే మనం తీసుకెళ్ళలేం కదా. అలాంటప్పుడు మనకు బాధ ఎందుకు? బంధాల మీద ఆశ, బంధాల మీద ఆశ ఉంటే కూడా మనము ఇందులో ఇరుక్కుంటాం. మనం తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలంటాడు కృష్ణుడు. తామరాకు మీద నీటి బొట్టు అంటే ఇక్కడ మనము ఆకు మీద నీళ్లు ఉంటాయి కానీ అంటకుండా ఉంటాయి. మనం కూడా బంధంలో అంటకుండా ఉండాలి. తల్లి పాత్ర, తండ్రి పాత్ర, పిల్లల పాత్ర, అన్ని పాత్రలు, తాతయ్య అమ్మమ్మ పాత్రలు అన్ని పోషించాలి. కానీ ఉచ్చుముడిలా ఉండాలి. బంధాల మీద ప్రీతి ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక వాహనం కావాలి, లేదా బస్సు, రైలు, కారు ఏదో ఉండాలి, లేదా కాళ్ళలో శక్తి అయినా ఉండాలి, నడిచే సమయమైనా ఉండాలి. అదేది కాకుండా మనము అక్కడి నుంచి ఒక సత్య లోకాన్ని నుంచి, నక్షత్ర లోకాల నుంచి, సూర్య లోకాల నుంచి ఒక ఆత్మ వస్తుంది అంటే తల్లి తండ్రిని వాహనాలుగా ఎంచుకొని వస్తుంది. మనము తల్లిదండ్రుల దగ్గర మనం అంతే వచ్చాం, మన పిల్లలు కూడా మన దగ్గర అంతే వచ్చారు. ప్రేమకు ప్రతిరూపం పిల్లలు. వాళ్ళ కర్మకు వాళ్ళు బాధ్యులు, మన కర్మకు మనం బాధ్యులం. ఎంత 10,000 రూపాయలు పట్టు చీరన తీసుకొస్తాడు కానీ భార్య కర్మ భర్త తీసుకోడు, భర్త కర్మని భార్య తీసుకోదు. పిల్లల కర్మల్ని పెంచుతాం, వాళ్ళని పోషిస్తాము, ఆస్తులు అంతస్తులు అన్ని ఇస్తాం, కానీ ఎంతో ప్రేమతో ఉంటాం మనం. కానీ వాళ్ళ కర్మకు మనం బాధ్యులు కాదు. కాబట్టి బంధాల మీద ఆశ తీసేసుకోవాలి మనం. అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం. స్వార్థం కోసం పనిచేయడం. కర్మణేవాధికారస్తు మా ఫలేషు కదాచన అంటాడు భగవద్గీతల కృష్ణుడు. కర్మ చేయగాని ఫలితం ఆశించొద్దు అంటాడు. నిస్వార్థంగా చేయాలి. ఇప్పుడు బండిలో పెట్రోల్ పోస్తాం మనం, పెట్రోల్ అయిపోయిన దాకా బండి నడుస్తూనే ఉంటుంది. ఆ పెట్రోల్ గురించి మనం ఆలోచించాం. అప్పుడు మనము ఏ చేస్తే అది వస్తుంది మనకి. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఎటు వెళ్తుంటే మన నీడ మన పక్కనే ఉంటుంది. మన నీడలాగా మనకి ఉపయోగపడుతుంది మంచి కార్యక్రమాలు చేయటం వల్ల. దానికోసం మనం స్వార్థంగా ఆలోచించాల్సిన, నిస్వార్థంగా చేయాలి ఏం చేసినా. అప్పుడు అన్ని మనం పొందగలుగుతాం. ఒక వేప చెట్టు నాటామనుకోండి, యాపిల్ చెట్టు మొలవదు కదా. యాపిల్ చెట్టు నాటితే వేప చెట్టు మొలవదు కదా. చేదు అనుభవాలు మనం తవి చూడం. మంచి చేస్తే మంచి జరుగుతోంది, చెడు చేస్తే చెడు జరుగుతోంది. పక్క వాళ్ళని పోల్చుకొని జీవించడం. పక్క వాళ్ళ స్థితి పక్క వాళ్ళది, మన స్థితి మనది. ఇప్పుడు నాకు వచ్చిన అనుభవం మేడంకి రాకపోవచ్చు, మేడంకి వచ్చిన అనుభవం ఇంకొక మేడంకి రాకపోవచ్చు. కానీ ఇదంతా మనం పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు. వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం ఉంటుంది, మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మన జీవన విధానం ఉంటుంది. గతాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది, గత జన్మని బట్టి ఈ జన్మ ఉంటుంది. కాబట్టి వాళ్ళ జన్మ వాళ్ళది, వాళ్ళ స్థితి వాళ్ళది, మన స్థితి మనది, మన జన్మ మనది. వాళ్ళ గోల వాళ్ళది, మన గోల మనది. ఎవరి గోల వాళ్ళది అంటాడు పత్రిక. నిజంగా కూడా అంతే. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మనం ఆలోచించవద్దు. వాళ్ళు అలా ఉన్నారే, వీళ్ళు ఇలా ఉన్నారే. ఇప్పుడు మన జీవితం కూడా అలానే ఉంది. వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడు, ఆ అమ్మాయి మంచి చదువుకుంటుంది, మంచి జాబ్ చేస్తుంది. మన పిల్లలు ఏంటి అని అనుకోవద్దు. మీ పిల్లల స్థితి మీ పిల్లలు, మీ స్థితి మీరు. ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. మనమే ఎంచుకొని వచ్చాం, మనమే అనుభవించాలి. ఏది వచ్చినా సరే ఒక లెసన్ లాగా మనం తీసుకోవాలి. దాన్ని ఒక బంధం ఉంటుంది. అంటే గత జన్మలో ఏదో వాసనలు ఉంటాయి. మన సినిమా మనం అక్కడికి వేగ చూస్తాం. చూసినప్పుడు అది కావాలనే మనం జన్మ తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్నప్పుడు దాంట్లోంచి తప్పుకుంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు కావాలని హైదరాబాద్ వెళ్ళారు మీరు, మీకు అక్కడ సిచ్యువేషన్ నచ్చలేదు, మరి మీరేం చేస్తారు? 1 గంట 2 గంటలు ఉంటారు, తప్పదు, వెళ్ళారు కదా, అప్పుడు వచ్చేస్తారు. కానీ అక్కడ బాధపడకుండా మీరు అక్కడ నెగిటివ్ లోనే పాజిటివ్ ఎత్తుకొని ఆనందంగా ఉంటే అక్కడ ఇంకొకటి మీకు కల్పించబడుతుంది. చేయాల్సింది చేస్తే పొందాల్సినవి మనం పొందుతాం. ఏదైనా సరే ప్రతి క్షణం ఆనందంగా జీవించమంటాడు కృష్ణుడు. ఆనందో బ్రహ్మ. ఆనందంగా ఉన్నప్పుడే బ్రహ్మతత్వం వస్తుంది. అది ఏదన్నా కానివ్వండి. ఒక కృష్ణుడు చెప్తాడంట అర్జునుడు, మాధవ ఒక మంచి విషయం రాయి, ఇది అందరికీ ఉపయోగపడాలి అని అంటే కృష్ణుడు ఏం రాశాడంటే ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాసిండంట. అంటే మంచి జరిగిన వాళ్ళకి ఈ సమయం ఉండదు,
చెడు జరిగిన వాళ్ళకి ఈ సమయం ఉండదు. గతం గతః. చూడండి ఎంత మంచి వాక్యం రాశాడు. కాబట్టి మళ్ళీ ఒక రైతు వెళ్ళి ఒక దేవుణ్ణి ప్రార్థించిండట. అక్కడికి వెళ్ళి, స్వామి నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు, వర్షం పడేటప్పుడు ఆ పంట నాకు నాశనం అవుతుంది. కష్టపడి దున్ని మొక్కలు నాటినప్పుడు అనారోగ్యాలు వస్తున్నాయి, మందులు కొట్టాల్సి వస్తుంది. ఆ మందులు కొట్టినా గానీ మనకి రసాయనిక ఎరువుల వల్ల ఎంతో చికాకు అవుతుంది. తర్వాత ఇక్కడ ఏం జరుగుతోంది, పంట అంతా వచ్చిన తర్వాత మళ్ళీ తుఫాన్ వస్తుంది. అంటే వర్షం పడేటానికి వర్షాలు పడట్లేదు. వద్దు వర్షాలు అనుకున్నప్పుడు వర్షాలు పడుతున్నాయి. అంతా నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు స్వామి, ఇది మా గ్రిప్పులో ఉండాలి అని ఆయన వేడుకున్నాడంట. వేడుకుంటే భగవంతుడు చాలా తెలివికల్లవాడు కదా, సృష్టికర్త ఆయన. సరే పో, నీకు అన్ని ఇస్తున్నా అని చెప్పేసి ఆ రైతుకి ఇచ్చి పంపించిండంట. అంటే వర్షం పడేటప్పుడు వర్షం పడాలని నువ్వు అనగానే వర్షం పడుతుంది, వర్షం ఆగిపోవాలంటే ఆగిపోతుంది అని చెప్పేసి ఆయన కల్పించి పంపించిండంట. పంపించిన తర్వాత ఆయన మొక్కజొన్న తోట చేను వేసినప్పుడు చక్కగా దుక్కి దున్నిండు. ఆ వర్షాలు రాకముందే ఈయన, అంటే ఆ కాలం రీతి కాకముందే ఈయన చేతిలో ఉన్నాయి కాబట్టి అన్ని సమకూర్చుకుంటాడు. వర్షం కావాలన్నప్పుడు వర్షం పడిపించుకుంటాడు. అక్కడ చక్కగా ఆ మొక్కలు నాటుతాడు. మొక్కలు నాటిండు, విత్తనాలు వేసిండు, ఆ చెట్లు పెద్దగా అయిపోయినాయి. దానికి ఏం కావాలంటే అన్ని దానికంటే ముందే, అది కాకముందే, అది నాకు అవసరం లేదు అనకముందే ఈయన అన్ని సమకూర్చిండు. తర్వాత కంకులన్నీ ఇరిసిండు, కుప్ప పోసిండు. ఆ పొట్టు తీస్తే అందులో ఏమైనా గింజలే లేవంట. అళ్ళి ఆ కంకి తీసుకొని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిండట. అప్పుడు ఏంటి స్వామి మరి పుష్టిగా వర్షాలు పడ్డాయి, మరి రోగాలు ఏం రాలేదు, చక్కగా అన్ని నాకు ఇచ్చావు, అన్ని సమకూర్చా నేను, కానీ ఇందులో గింజలే లేవే అంటే ఆ భగవంతుడు చెప్పిండట, ఏది కావాలనక ముందే నువ్వు అన్ని సమకూర్చావు, కానీ అది సొంతంగా గింజలు తయారు చేసుకునే ఆ సమయాన్ని కూడా నువ్వు ఇవ్వలేదు. సమయం పడుతుంది కదా కొన్నిటికి, ఆ సమయాన్ని కూడా నువ్వు ఇవ్వకపోయేసరికి అవి వాటి స్థితిని అవి కోల్పోయాయి. నీ గింజలు ఎక్కడ వస్తాయి అప్పుడు? ఇంకొక స్టోరీ గమ్మత్తుగా వచ్చింది చూడండి. ఇంకొక స్టోరీ ఏంటంటే, ఎన్నో సమస్యలతోని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళిండంట ఒక మనిషి. వెళ్ళినప్పుడు ఆ స్వామీజీ ఏం చెప్తుండు, నీకు ఒక చిన్న కథ చెప్తా, ఆ కథ వింటే నీకు అర్థమవుతుంది, నీకు సమస్యలు ఎందుకు వస్తున్నాయో, నీకు అనారోగ్యాలు ఎంత దుఃఖంతో ఎందుకున్నావో నీకు అర్థమవుతుంది అని చెప్పి ఒక స్టోరీ చెప్పిండు ఆ స్వామీజీ గారు. ఏం చెప్పిండంటే, ఒక గోడకి గూడు పెట్టుకుంది గొంగళి పురుగు. గూడు పెట్టుకున్నప్పుడు అది కొంచెం రంధ్రం పడింది. రంధ్రం పడి అందులోంచి బయటికి రావడం కోసం తప్పిస్తున్నప్పుడు తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో రాలేకపోతుంది కదా, దాన్ని కాపాడాలి మనం అని చెప్పేసి దాన్ని కొట్టి, ఆ గూడు పగలగొట్టి ఆ గొంగళి పురుగును బయటికి తీశారట. అంటే అది ఎలా ఉంది, శరీరం కాస్త ఉబ్బి ఉంది, కానీ దానికి రెక్కలు ఇచ్చుకోలేదు, అది రంగుల వలయాన్ని చూడలేకపోతుంది. జీవితకాలం అంతా కూడా రెక్కలు లేక గొంగళి పురుగు కాక మధ్య స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కానీ ఆ సమయాన్ని ఏం చేయాలంటే ఆ స్వామీజీ చెప్పిండంట, అది లోపల నుంచి బయటికి రావాలంటే స్వంత ప్రయత్నంతో, ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పాడు కదా కృష్ణుడు, అలా దాని స్వంత ప్రయత్నంతో అది దాన్ని కృషి చేస్తూ, కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని మనం పాట కూడా చదువుకున్నాం. అలాంటి ఆ స్వయం కృషితో అది తప్పించి అది బయటికి వస్తే చక్కగా ఈ ఉబ్బిపోయిన ఈ శక్తి, ఈ రసం అంతా కూడా రెక్కలు రావడానికి ఉపయోగించుకుంటుంది ఈ ఎనర్జీని. అప్పుడు చక్కగా రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చినప్పుడు చక్కగా అది బయటకు వచ్చి ఆనందంగా విహరిస్తోంది, రంగుల ప్రపంచాన్ని అది దర్శిస్తోంది. అంటే దానికి సమయాన్ని ఇవ్వాలి మనం. అలానే నీకు కష్టాలు వస్తున్నాయంటే, దుఃఖం ఉంది అంటే, అనారోగ్యాలు ఉన్నాయంటే, దాంట్లోంచి బయటికి రావడానికి నీకు ఆ జ్ఞానం అందించబడుతుంది. ఒక సమస్య వచ్చినప్పుడు మనము సమస్య గురించి ఆలోచించకుండా సమస్య ఎందుకు వచ్చింది అని కాస్త గమనించుకొని, సమస్యని మనం ఛాలెంజ్ గా తీసుకొని సమస్యలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ సమాధానం దొరుకుతోంది. మనం సమస్య రాగానే, దుఃఖం రాగానే బాధపడిపోతాం, మనం బెంబేలెత్తిపోతాం. మనం ఎందుకు భయపడాలి? ఇందాక చెప్పుకున్నాం కదా,
చావు కంటే గొప్ప సమస్య ఏది లేదు మనకి. చావే పెద్ద సమస్య. అదే లేదని తెలుసుకుంటున్నాం మనం ఇక్కడ ఆత్మ పదార్థం అని. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలు ఏంది మనకి చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు 7 అంతస్తుల బిల్డింగ్ మీద మనం ఉన్నాం అనుకోండి, కింద ఏం కనిపిస్తుంది? చాలా చిన్నగా కనిపిస్తుంది. కంట్లో నరసంతా ఉంటుంది. ఇంకా 14 అంతస్తుల బిల్డింగ్ మనం ఎక్కామనుకోండి, భూమి మీద ఏం కనిపిస్తుంది? చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది. అలా ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేసి ఈ జ్ఞానాన్ని, ఆ శక్తిని మనం పెంచుకున్నాం అనుకోండి, మనకు అనంతమైన శక్తి స్వరూపిణి నేను. ఎందుకంటే నువ్వు దైవం కాబట్టి. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. మరి భగవంతుడు సాధించకుండా ఏమైనా ఉంటుందే? అన్ని సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నాడు కదా వేమన గారు. అలాంటప్పుడు అంత శక్తి, అంత జ్ఞానంతో నువ్వు ఉన్నప్పుడు చిన్న తలకాయ నొప్పి ఏం చేస్తుంది మన్ని? చిన్న అనారోగ్యం ఏం చేస్తుంది? చిన్న సమస్య ఏం చేస్తుంది మన్ని? పిల్లవాళ్ళ గురించి గాని, మన ఇంట్లో సమస్యలు గాని, మన సమస్యలు గాని ఏవైనా సరే మన్ని ఏమీ చేయలేవు. ఒక దూది పింజల్లాగా అయిపోతాయి. మనమే ఉప్పనేస్తే అన్ని వెళ్ళిపోతాయి. ఇది గమనించుకోవాలి. అట్లా దానికి సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చినప్పుడు చక్కగా అది జాగ్రత్తగా అన్ని పుంజుకొని చక్కగా బయటకు వస్తుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మెయిన్ విషయం మనం తెలుసుకోవాల్సింది కృతజ్ఞత. కృతజ్ఞత లేకపోతే మనం కృతజ్ఞులు అవుతాం. మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. అలాంటి కృతజ్ఞత కూడా మంచి స్టోరీ ఉంది. అద్భుతంగా ఒక ఎడారిలో ఒక పక్షి ఉంది. ఆ పక్షి ఎలా ఉంది అంటే ఇప్పుడు ఇంకాసేపు చనిపోయే దానిలాగా ఉంది. ఎందుకంటే ఎడారిలో వాటర్ లేవు, ఎడారిలో ఫుడ్ లేదు దానికి, ఇంకా అనారోగ్యాలతో అలమటిస్తుంది, రెక్కలు లేవు, ఎగురుదామంటే ఆ ఇసుక తెన్నెల మీద ఇసుకగా అంటే ఆ వేడికి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇంకాసేపు చచ్చిపోయేలాగా ఉంది. అప్పుడు ఆకాశంలో ఒక పావురం వెళ్తుంది. పావురం ఎంతో అద్భుతంగా విహరిస్తోంది ఆకాశంలో. విహరిస్తున్నప్పుడు ఈ పక్షికి ఆలోచన కలిగింది, నాకు కూడా రెక్కలు ఉండాలా వెళ్ళిపోయేదాన్ని కదా, సరే ఎక్కడికి వెళ్తుందో అడుగుదాము అని చెప్పేసి, పావురమా పావురమా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను స్వర్గానికి వెళ్తున్నా అని చెప్పిందంట ఆనందంగా. చెప్తే స్వర్గంలో దేవుడు భగవంతుడు ఉంటాడు కదా, నా ఈ దుస్థితి చూసావు కదా, నా పరిస్థితి ఇలా ఉంది, నా గురించి కొంచెం అడుగు కొనుక్కొని చెప్తావా నాకు అని చెప్తే, సరేలే మన తోటి పక్షి కదా, బాధలో ఉంది, మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి పావురం వెళ్ళినప్పుడు అక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఈ పక్షి గురించి అడిగిందంట. అడిగితే వాళ్ళు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఆ పక్షి, ఇంకా 7 జన్మలు అనుభవిస్తే ఈ పక్షి కర్మ దగ్ధమవుతుంది అని చెప్పారంట వాళ్ళు. మరి ఎమ్మటే పావురం అడిగిందంట, ఇప్పుడే వెళ్ళి చెప్తే ఇప్పుడే ఇంకాసేపు చనిపోయేలాగా ఉంది ఆ పక్షి, ఇంత 7 జన్మల కర్మ అని చెప్తే పాపం ఇంకా బాధపడుతుంది, దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ వివరించండి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు భగవంతుడు అన్ని ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, దానికి దాహం తీర్చాడు, భోజనం అంటే ఆకులు అలాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మరి అన్ని ఇచ్చాడు. ఆ భగవంతుడికి కోట్ల కోట్ల కృతజ్ఞతలు చెప్పుకోమని చెప్పు, ఎన్ని నిమిషాలు బతుకుతుందో, ఎన్ని గంటలు బతుకుతుందో అని చెప్తే ఆ పావురం వచ్చి పక్షికి చెప్పింది. పక్షికి ఆనందం వేసింది, మంచి సొల్యూషన్ చెప్పావు, భగవంతుడే చెప్పాడు కాబట్టి పూర్తిగా నమ్మింది. నమ్మకం, విశ్వాసం, పట్టుదల, ఏకాగ్రత, శ్రద్ధ. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటాడు కృష్ణుడు. ఈ 5 వజ్రాయుధాలు మనం పట్టుకుంటే దేన్నైనా మనం సాధించవచ్చు. పూర్తిగా నమ్మింది పావురం చెప్పింది పక్షి. నమ్మకంతో ఏం చేస్తుంది, ఆకలేస్తుంది అనుకోండి, నిజంగా కూడా భగవంతుడు సృష్టి అద్భుత సృష్టి. పిల్లవాళ్ళు పుట్టక ముందే పాలు తయారు చేసి పెడతాడు. నారు పోసిన వాడే నీరు పోసాడు అంటారు. అంటే ప్రతిదీ కూడా మనకి భగవంతుడు ఏర్పరుస్తాడు. ఎవరైనా చనిపోయారనుకోండి ఏమంటాం మనం, నూకలు చెల్లిపోయా అంటాం, బియ్యం లేవు అంటాం, నీళ్ళ 2 మందం తీరింది భూమి మీద అంటాం. అంటే ఏంటి, మనం చనిపోయేంత వరకు ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తాడు భగవంతుడు. ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి కదా అని పక్షికి ఆలోచన కలిగింది. అలా కృతజ్ఞత చెప్పుకుంటుంది. ఒకరోజు కృతజ్ఞత చెప్పుకుంది, ఎన్ని ఏది అనిపిస్తే దాహం అనిపిస్తే కృతజ్ఞత, ఆ అనారోగ్యం పరిస్థితి వస్తే ఇప్పటి వరకు ఆరోగ్యం ఉంది నాకు, ఆ భగవంతుడి కృతజ్ఞత, ఇవన్నీ చెప్పుకుంది అనమాట. చెప్పుకుంటుంటే 2వ రోజు అయిపోయింది. 3వ రోజు మధ్యాహ్నం కల్లా ఒక చిన్న కొలను వచ్చింది. చూడండి భగవంతుడి సృష్టి, భగవంతుడు కనికరించాడు, ఆ సృష్టి వచ్చింది. ఆ సృష్టికి అది సృష్టించిన కొలను కాబట్టి వెంటనే అక్కడ ఒక చిన్న మొక్క మొలిసింది, 2 మొక్కలు 3 మొక్కలు మొలిసాయి. అది సృష్టింపబడుతుంది కాబట్టి అంచెలంచెలుగా ఎదుగుతున్నాయి అవి. ఇక్కడ వాటర్ దాహం తీరుతోంది కొలంలో, ఇక్కడ ఆకులు అలాలు, ఆ చెట్లకి ఆకులు ఉన్నాయి, అంటే శక్తి అంటే ఆహారం, ఆకలి తీరుతోంది ఆకులు అలాలు తినటం వల్ల. అప్పుడు ఏమవుతుంది, శరీరం బాగైపోతుంది, దాహం తీరుతోంది,
ఆకలి తీరుతోంది, శరీరానికి శక్తి వస్తుంది, అనారోగ్యం సరైపోయింది, రెక్కలు మొలుచుకుంటున్నాయి. 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు కల్లా పూర్తిగా ఆరోగ్య స్థితి వచ్చేసింది. పావురం లాగా ఎగురుతోంది పక్షి కూడా. అప్పుడు పావురం వచ్చింది అక్కడికి. ఆ పావురాన్ని ఆశ్చర్యపోయింది అనమాట. అదేంటి ఏడారిలో ఉన్న పక్షి లేదు ఇక్కడ విహరిస్తుంది ఏంటి అని చెప్పేసి వెంటనే ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి, మరి మీరు చెప్పారు కదా నేను వచ్చాను వారం రోజుల కింద, మరి ఆ ఏడారిలో పక్షి గురించి అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు. నువ్వేం చెప్పావు అంటే, మీరు చెప్పిందే నేను చెప్పాను అంటే, నువ్వు చెప్పింది తూచా తప్పకుండా 100% ఆచరించింది. కాబట్టి అద్భుతంగా మరి 7 జన్మలు అనుభవించాల్సిన కర్మ గత 7 రోజులు అనుభవించింది చూసారా. మరి చెప్పినావు కాబట్టి అని చెప్తే చూడండి మనం 7 జన్మలు అనుభవించాల్సిన కర్మని ఒక కృతజ్ఞతా భావంతో 7 రోజుల్లో పరిసమాప్తి చేసుకుంటాం. అలా మనం కూడా ఎన్ని జన్మల కర్మలైనా సరే భగవంతుడికి శ్వాసకు కృతజ్ఞత చెప్పి, భగవంతుడికి కృతజ్ఞత చెప్పి మనం ధ్యానం చేస్తే మన ఎన్ని జన్మల కర్మలైనా సరే, ఇప్పుడు ఒక చిన్న తలనొప్పి ఉంది, శరీరం అంతా బాగుంది కదా, ఇంత మంచి శరీరం ఇప్పటి వరకు తలనొప్పి ఇప్పుడే వచ్చింది, మరి ఇప్పటిదాకా నేను ఆరోగ్యంగా ఉన్నా కదా, కాబట్టి ఆ భగవంతుడికి కృతజ్ఞత, ఆ పంచభూతాలకి కృతజ్ఞత అని మనం చెప్పుకున్నప్పుడు ఈ తలనొప్పి మాయమైపోతుంది. క్యాన్సర్ అయినా అంతే, గుండె జబ్బులైనా అంతే, ఏవైనా అంతే, మన సమస్యలైనా అంతే, దుఃఖమైనా అంతే. ఎందుకంటే ఆ పక్షి చూడండి 7 జన్మలు అనుభవించాల్సిన కర్మని ఏం చేసింది 7 రోజుల్లో పరిసమాప్తం చేసుకుంది. మరి ఆ దిక్కు దివాళ్ళని ఆ పక్షి చేయగలిగింది మనం చేయలేమా? ఆ దైవం మానుష్య రూపేణ, భగవంతుడి ప్రతిరూపమే మనము. మరి ఇంత గొప్ప శరీరము, బుద్ధి, జ్ఞానము ఇవన్నీ మనకు ఉన్నప్పుడు ఏదైనా సాధించుకోగలుగుతాం మనం. ఆ పక్షి సాధించగలిగినప్పుడు మనం సాధించుకోలేమా? దయచేసి మీరందరూ గమనించుకోండి. ఎంతో అద్భుతమైన జీవితం ఇది. ఈ జీవితాన్ని మనం ప్రతి సెకండ్ ఆనందంగా జీవించడం కోసం మనం వచ్చాం ఇక్కడికి. ఈ ఆనందం ఎట్లా వస్తుంది అంటే ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడే ఆనందం వస్తుంది. ఇది ఆత్మానందం, బ్రహ్మానందం, సచ్చిదానందం. ఈ ఆనందాన్ని పొందాలి. అదే చెప్తాడు కృష్ణుడు. ప్రతి సెకండ్ ఎలాంటిదన్నా రాని ముఖం మీద చిరునవ్వు వేడొద్దు అంటాడు. నవ్వకపోతే రోగం, నవ్వడం భోగం, నవ్వించడం వైభోగం. వైభోగ లాలసలం అవ్వాలి మనం కృష్ణుడు లాగా. ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు కృష్ణుడు. అన్ని పనులు చేస్తుంటాడు ఆయన, కానీ ఆత్మస్థితిలో చేస్తుంటాడు, తెలుసుకొని చేస్తుంటాడు. అది లీల అయింది కాబట్టి మనము కృష్ణుడి లీలలు అని పాటలు పాడుకుంటాం మనం. కానీ కంసుడు చేసింది కూడా అదే, కానీ శరీర పరంగా చేశాడు, స్వార్థంతో చేశాడు కాబట్టి అయింది గోల అయింది. కంసుడిది గోల, కృష్ణుడిది లీల. మనం ఎప్పుడు కూడా లీలలోనే ఉండాలి. మనం జీవితం అనేది ఒక నాటకం. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము అంటాడు అన్నమయ్య. ఇదంతా ఒక 3 గంటల సినిమా ఎలానో ఈ జీవితం అలా. అంతే కదండి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు హాయిగా జీవిస్తాం, వెళ్ళిపోతాం. వాళ్ళు అంతే, అక్కడ 3 గంటలు మంచి తెర మీద ఒక సినిమా వేస్తారు, ఆ టైం అయిపోగానే వెళ్ళిపోతారు వాళ్ళు. బయటికి వెళ్ళాక వాళ్ళెవరో వీళ్ళెవరో, కానీ సినిమా మాత్రం రంజుగా వేస్తారు. మన సినిమా కూడా రంజుగా వేయాలంటాడు పత్రి గారు. కాబట్టి ఉచ్చుముడిలాగా వేయాలి. మనం బంధాలు పెట్టుకోవద్దు, ప్రేమపూర్వకంగా ఎప్పుడు కూడా వాళ్ళ మీద మనం ఉండకూడదు. ఇక్కడ ఆత్మానందం, బ్రహ్మానందం, ఆత్మస్థితిలో ఉండాలి మనం అంతా కూడా. అప్పుడేమవుతుంది, బంధాలు అనేవి ఉండవు మనకి. అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్, కాస్త విడిపడడం, 1 గంట 2 గంటలు 3 గంటలు కాస్త విడిపడ్డప్పుడు అద్భుతమైన ఆనందాన్ని మనం పొందగలుగుతాం. అనంతమైన స్థితి మనకు వస్తుంది. మరి సమయం అయిపోయింది మేడం. థ్యాంక్ యూ మేడం. మరి అద్భుతంగా మంచి అవకాశం ఇచ్చినందుకు. ఈ 40 డేస్ 40 మాస్టర్స్ సంకల్పం చేసిన ప్రతి ఒక్క మాస్టర్ కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి వాళ్ళకి హృదయపూర్వక ధ్యానవందనాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఈ జ్ఞాన ప్రవాహం ఇలా అనంతంగా సాగుతూ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. మరి ఆత్మానందాన్ని డబ్బుతో కొనలేం. కేవలం మన దగ్గర ఉన్న శ్వాస మీద ధ్యాస పెడితే ఎంత ఆనందాన్ని పొందగలం, ఎంత జ్ఞానాన్ని పొందగలం అని చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ విన్నారు కదా మేడం యొక్క జ్ఞాన ప్రవాహాన్ని. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, చక్కగా క్లారిఫై చేస్తారు మేడం. సీనియర్ మేడం, ఎంతో 22 సంవత్సరాలుగా మేడం ఎన్నో చూశారు. ఎంతో జ్ఞానం ఉంది మేడం దగ్గర. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. చక్కగా అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మేడంని అడగచ్చు.
ఇంకా మీ ఈ సర్వీస్ 22 ఇయర్స్ సర్వీస్ లో మీరు మర్చిపోలేని సంఘటన కానీ ఇంకేమన్నా అనుభవం చెప్పండి. హ్యాండ్ రైజ్ అరుణ చేశారు. కుమారి మేడం హ్యాండ్ రైజ్ చేశారు మేడం. అరుణ కుమారి మాట్లాడండి మేడం. మాట్లాడుతున్నానండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ధ్యానం? నమస్తే. నమస్తే నమస్తే మేడం. నమస్తే నమస్తే మేడం. ఏ ఊరండి మీది? ఖమ్మం మేడం, ఖమ్మం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 25-24 సంవత్సరాలు అయింది మేడం. అందుకే మీకు అంత అనుభవం వచ్చేసింది. మేము వచ్చి మేడం మేము 3 సంవత్సరాలండి. ఓకే. గంట కంటే చేయలేకపోతున్నాం. చేయాలి, మనం కూర్చోవాలి. మంచిగా మ్యూజిక్ పెట్టుకోండి మేడం, పత్రికారి మ్యూజిక్ పెట్టుకోండి. ఈ తటవర్తి రాఘవరావు గారు మౌన ధ్యానం అని చెబుతున్నారండి. మాకేమది అలవాటు అయిపోయింది. అదేలేండి. తర్వాత బుక్స్ చదవండి మేడం. బుక్స్ ఎప్పుడు చదువుతానే ఉంటానండి. ఓకే, మంచి బుక్స్ చదవండి. తర్వాత పత్రిజీ గారి వీడియోలు వినండి. యూట్యూబ్ లో పత్రికారి వీడియోలు చాలా ఉన్నాయి కదా. అవునవును, అవన్నీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటానండి. డౌన్లోడ్ చేసుకొని మీరు వింటూ ఉండండి. కాచి వడపోసిన రసం పత్రికారిది. మరి సారు 40 సంవత్సరాలు సంసారంలోనే నిర్మాణం అని చెప్పేసి మరి ఎంతో సారాన్ని మనకు అందించారు. 1,00,000 పుస్తకాల జ్ఞానం అంటే మామూలు విషయం కాదు. అవును మేడం. కాబట్టి ఇంకా మీరు గంట ధ్యానం చేయండి. అందరికి చెప్పండి మేడం. ఫస్ట్ ఏ ఊరు మీది? మాది మోత్కూరు అండి, గుంటూరు దగ్గర. గుంటూరు దగ్గర. మీ పక్కన వాళ్ళకి అందరికి చెప్పండి మేడం. మంచిగా సెంటర్ పెట్టండి. ఉన్నారు, మేము ఉన్నాంలేండి. మాకు ఇక్కడ దగ్గరలో 40 రోజులు పెట్టారు క్లాసు. 41 రోజు అప్పుడు వెళ్ళాము అందరం. అందులో వెళ్ళిన వాళ్ళలో ఒక 4-5 మిగిలాము. తక్కిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇక మేమే చేసుకుంటా ఉంటాం. మళ్ళీ మేడం, మీ ఇంట్లో ధ్యానం పెడితే ఏమవుతుందంటే ఇల్లంతా కూడా శక్తి క్షేత్రంగా తయారవుద్ది. మీరు గంట కాదు, 2 గంటలు కాదు, 10 గంటలు కూర్చునే శక్తి మీకు వస్తుంది. ఇంట్లో ధ్యానం ఎవరైతే 2-3 కలిసి చేస్తారో ఇంట్లో ధ్యానం, ఇల్లు దేవాలయం కంటే శక్తి క్షేత్రం అవుతుంది. నిన్న 100 మంది కూర్చున్నారు మా ఇంట్లో. సత్యలోక పిరమిడ్ హౌస్ అని సార్ పేరు పెట్టారు మా ఇంటికి. మరి సత్యలోక పిరమిడ్ హౌస్ మాది ఇల్లు. ధ్యానం అనేది మరి ఇంట్లో 10 మంది కూర్చొని ధ్యానం చేశారనుకోండి, మీ ఇంట్లో ఇల్లు శక్తి క్షేత్రంగా తయారవుతుంది. ఎలాంటి సమస్యలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు. మీరు కూడా ఆత్మానందాన్ని పొందుతారు. గంటలు గంటలు ధ్యానం చేస్తారు మేడం. ఒక సెంటర్ పెట్టండి మీ ఇంట్లో. ఓకేనా? ఒక చిన్న పిరమిడ్ వేలాడు తీసి. సరే మేడం. ఓకే మేడం. పంచబడది పెంచబడుతుంది, దాచుకున్నది దోచుకోబడుతుంది. మీరు కూడా ఒక మార్పుగా తయారు కావాలి. అరుణ మేడం. నమస్తే. థాంక్స్ మేడం. వచ్చిన దగ్గర నుంచి మాది షాపులో ఈ నోట్స్ల మీద ఒక 1,00,000 నోట్స్ల మీద వేయించాను. ఇగో పత్రికల ఫోటోలు వేసి, బుద్ధుడు, రాముడు, అల్లా, యేసుక్రీస్తుకు ధ్యానం చేయండి, చేయించండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసగా లాంగ్ నోట్ బుక్ అని వెనక వైపు ధ్యానం చేసే పద్ధతి. ఒక 4,50,000 పెట్టి 2004లో 1,00,000 నోట్స్ల మీద వేయించాను నేను. ఇట్లా బుద్ధుడు. ఇవన్నీ ఎందుకు వేయించా అంటే, నేను మొక్కై వంగంది మానయ్య పొంగదు. 33 లక్షల మంది పిల్లలకి వెళ్ళింది మెసేజ్ ఇది. 4,050 స్కూళ్ళకు మేము వెళ్ళాము, ధ్యానం చెప్పాము. పెంచబడదే పెంచబడుతుంది మేడం. ధ్యానం చేయడం ఎన్ని సంవత్సరాలు కాదు ఇక్కడ. ఎక్కువ మందికి చెప్పాలి మనం. థ్యాంక్ యూ మేడం, అద్భుతం. అదే పిల్లలకే 1 సంవత్సరం చదివి వేస్ట్ అయిపోతే బాధపడతామన్నారు. అట్టగా మన జీవితం ఎంత వేస్ట్ చేసుకున్నాము, ఇన్ని సంవత్సరాలు అనిపిస్తుంది ఇప్పుడు. అందుకే ఈ జనవరి సార్థకతం చేసుకోండి మీరు. అసలు ఎందుకు వచ్చాం మనం భూమి మీదకి అని నలుగురికి ఉపయోగపడండి. సరే. ఒక చెట్టు ఆదర్శం మేడం మనకి. చెట్టుకి ఏముంటుంది? బుద్ధి జ్ఞానం మాటలు ఏమి ఉండవు చెట్టుకి. కానీ ఎన్ని ఇస్తుంది మనకి అది? చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది, పళ్ళు ఇస్తుంది, మనకి ఆకలి తీరుస్తుంది, ఇంకా ఎంతో జీవులకు ఇస్తుంది. కానీ ఎండకు ఎండుతుంది, వానకు తడుస్తుంది. కానీ చెట్టు మనకి ఎన్ని ఇస్తుంది? ఆ చెట్టు కంటే మనమే తీసుకోలే కదా. కాబట్టి అన్ని ఇద్దాం అందరికి, మనం అందరికి ఉపయోగపడదాం. ఓకేనా? సరే మేడం. థ్యాంక్ యూ అరుణ కుమారి మేడం. మీ నాలెడ్జ్ ని అందరికీ షేర్ చేయండి మేడం. ఈ రోజు మీరు విన్నారు కదా, ఈ వీడియోని కూడా అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎంతో మంది కొత్త వాళ్ళకి మీరు జ్ఞానం నేర్పించినట్టు అవుతుంది మేడం. మాస్టర్స్ ఇంకెవరన్నా మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. నమస్కారం సార్.
ఓన్లీ క్వశ్చన్స్ అంటే హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్స్. రామయ్య గారు నమస్కారం, అడగండి. సార్ మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? అదే మ్యూట్ లో ఉన్నట్టుంది మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నేను చేసుకోవచ్చు మేడం. ఓకే మేడం, చాలా అద్భుతంగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్. మేడం లక్ష్మి మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం అసలు అద్భుతమైన జ్ఞాన గుళికల్ని విసిరారు మేడం మీ వివరణ ద్వారా. అసలు ఎంత అమోఘమైన అంటే ప్రతి స్త్రీకి, ముఖ్యంగా స్త్రీమూర్తి ఈ జ్ఞాన మార్గంలో ఉంటే ఒక ఇల్లే కాదు, అసలు ఆ ప్రాంతం ఏంటి, ఆ దేశం ఏంటి, అసలు మొత్తం విశ్వమే అసలు ఒక వృద్ధిలోనికి వస్తుంది. ఈ రోజు అలాంటి జ్ఞాన గుళికల్ని మీరు మాకు అందించారు మేడం. వీటిని ప్రయత్నపూర్వకంగా వాటిని తీసుకొని ఆచరణ ద్వారా వాటిని వెలుగులోనికి తీసుకొస్తే తను మాత్రమే కాదు, తన చుట్టూతా ఉన్నటువంటి పరిసరాలనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా అద్భుతమైన స్థితిలోనికి తీసుకురాగలుగుతుంది మేడం. అసలు ఈ రోజు మీరు అందించిన జ్ఞానాన్ని అసలు కృతజ్ఞత, ధన్యవాదాల్లో మేము చెప్తే అసలు సరిపోదు. నమ్మకం, ఏకాగ్రత, విశ్వాసం, అలాగే శ్రద్ధ, వీటి యొక్క విశిష్టతని మీరు అనేక ఉదాహరణల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అద్భుతంగా అర్థం అయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు మేడం. ఆచరణ యొక్క విశిష్టతను తెలిపి ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఈ కృతజ్ఞతాభావం ఉంటేనే దేనినైనా సాధించగలమని చెప్పేసి ఈ రోజు మీ వివరణ ద్వారా చాలా చక్కగా అర్థమైంది మేడం. ఫ్రెండ్స్, నేను ధ్యాన మిత్రులందరికీ కూడా కోరుకునేది ఏంటంటే, ఈ రోజు మేడం గారి యొక్క ఈ జ్ఞానాన్ని మనం అందరికీ ఇంకా చాలా వరకు షేర్ చేద్దాము, దీన్ని మళ్ళీ మళ్ళీ విందాము, ఎంతో మందికి అందిద్దాము, తీసుకెళ్దాము. చాలా ధన్యవాదాలు మేడం. అసలు ప్రశ్న అనేదే లేకుండా చాలా చక్కగా వివరించారు. అసలు అద్భుతంగా ఉంది. మళ్ళీ వింటాం మేడం, అందరి దృష్టికి తీసుకెళ్తాం, దీన్ని అందరికీ పంచుతాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎక్కడ మేడం మీది? నర్సీపట్నం మేడం, నర్సీపట్నం, విశాఖ డిస్ట్రిక్ట్, నర్సీపట్నం, విశాఖ జిల్లా, నర్సీపట్నం మేడం, బలిఘట్టం. పాటి గురువు గారి ఆశ్రమం మీకు తెలిసే ఉంటుంది అక్కడ, నియర్ లో మేడం. అసలు థ్యాంక్ యూ మేడం. అందరికి చెప్పండి, కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, పాత వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా మేడం, అందరికి షేర్ చేయడం జరుగుతుంది, అందరికి చెప్పడం జరుగుతుంది మేడం. నేను చెప్పే క్లాసుల్లో కూడా మీరు వివరించినటువంటి వివరాన్ని చాలా మంది దృష్టికి తీసుకెళ్తాను మేడం. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ మేడం. మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి ఇంత అద్భుతంగా క్లాస్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మెసేజ్ పెట్టండి మేడం, నాకు పోస్ట్ పెట్టండి. పెడతాం మేడం. పెట్టండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూశారు కదా మాస్టర్స్, మరి 30 రోజులుగా ప్రతిరోజు ఒక్కొక్క సీనియర్ మాస్టర్ వచ్చి వాళ్ళ అనుభవాలను చాలా చక్కగా వివరిస్తున్నారు. ఇవన్నీ వినటం వల్ల మనం ఇంకా ధ్యానంలో, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడంలో మనం ఇంకా ముందంచుకులో ఉంటాము. మనం ముందుకు వెళ్ళడమే కాకుండా మన తోటి వారికి, మనతో జీవిస్తున్న ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని పంచుదాం మాస్టర్స్. పంచితే పెంచబడుతుంది. మరి పిఎంసి వారు ఎంతో అవకాశాన్ని ఇచ్చారు. మరి ఇప్పుడే మేడం చెప్పారు, మనం ఏదైతే పొందుతామో దానికి కృతజ్ఞతలు చెప్పాలి. మరి పిఎంసి వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. రమ్య మేడం మాట్లాడండి మేడం. రమ్య మేడం లైట్ గా ఉండాలి. రమ్య మేడం నమస్తే, మాట్లాడండి. నమస్తే మేడం, మిమ్మల్ని చూడడము, ఈ రోజు మీ క్లాస్ వినడం చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు నందిగామ వచ్చినప్పుడు మీ క్లాస్ విన్నాను మేడం. మీరు మాట్లాడుతుంటే ప్రవాహం అలా వస్తూ ఉంది. అసలు
వాయిస్ బేస్ వాయిస్ ఎంతసేపు విన్నా కూడా ఇంకా ఇంకా వినాలి, అప్పుడే అయిపోయిందా, అప్పుడే మీ సబ్జెక్ట్ అని అనిపించింది. ఎంత బాగుందో మేడం మీ దగ్గర సబ్జెక్ట్ మాత్రం, ఇంకా ఇంకా అనిపించింది. నందిగామ వచ్చారు మీరు, నందిగామ వచ్చారు. చాలా మిమ్మల్ని చాలా ఇంత దగ్గరగా చూసాను అనమాట. ఎదురుగానే కూర్చున్నాను నేను, ఫస్ట్ లైన్ లో ఫస్ట్ సీట్ లోనే కూర్చున్నాను. అయ్యో బాబోయ్. మీరు నన్ను హగ్ చేసుకున్నారు చక్కగా. మీరు ఇప్పుడు చిన్న పిల్లలు చక్కగా చాలా బాగా ధ్యానం చేయాలి అని చెప్పారు. చాలా బాగా అనిపించింది మేడం. కొత్త బంగారు లోకం సృష్టించాలంటే మీ వాళ్ళే, మీరే కదా. ఎస్ 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 ఎస్, ఇదే పదం చెప్పారు మీరు. అవును కదా మరి. ఇప్పుడు మీరు ఇలా క్లాస్ చెప్తూ ఉన్నారు, నేను అలా కళ్ళు మూసుకుని ఉన్నాను. మీరు ఓకే క్లాస్ బాగా వచ్చింది అని అనుకున్నాం కదా, క్లాస్ అయిపోయింది. నేను ఇలా కళ్ళు మూసుకున్నాను. నాకు మీ దగ్గరికి వచ్చినట్టుగా మీరు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాపినట్టుగా కనిపించారు. నన్ను హగ్ చేసుకున్నారు. మళ్ళా ఎవరో మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది. ఎవరో ధ్యాన ప్రసాదం తీసుకొచ్చి చేతిలో ఇచ్చారు. అలా కనిపించింది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకే ఎనర్జీ ఇచ్చారు నీకు బాగా. నువ్వు చాలా పడాలి. నువ్వు చాలా మందికి రమ్య మేడం కోట్ల స్ఫూర్తి కావాలి. నువ్వు కోట్ల జీవులు కాపాడబడాలి. కోట్ల పిరమిడ్ నిర్మాణాలు కావాలి నీ ద్వారాగా. నీకెంతో సమయం ఉంది, చిన్న వయసు నీది, యువ రక్తం ఉంది నీలో. ధ్యానం చేస్తే ఇప్పుడు నేను కూడా నీకు లాగే, నేను ఇంకా నువ్వే ఇప్పుడు ధారాళంగా వస్తుంది అన్నావు కదా. అక్కడ ఎవరు నువ్వు చూస్తున్నావంటే, నా లోపల నువ్వు ఉన్నావు, నీ లోపల నేను ఉన్నా. ఇక్కడ వేరుగా లేము, మనం చేసుకుంటున్నాం. నా నెంబర్ ఫీడ్ చేసుకో నువ్వు. నీ నెంబరు అంటే నెంబర్ ఉందే, నెంబర్ చెప్తా నేను. 90 మాస్టర్స్ మేడం లేట్ అవుతుంది మేడం. 90 32 30 8324. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లేట్ అవుతుంది మేడం, మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అందరూ మేడం ఫోన్ నెంబర్ తీసుకోండి, 9032308324. ఓకే, ఎటువంటి డౌట్స్ ఉన్నా మేడం కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మేడం పిలిపించి క్లాసులు కూడా పెట్టించవచ్చు. మేడం అద్భుతంగా శాకాహార ర్యాలీలు కూడా చేస్తారు, ఎంతో అద్భుతంగా. మరి అన్ని రాష్ట్రాలు తిరిగి ఎక్కడ శాకాహార ర్యాలీ ఉన్నా ముందు మేడం సిన్సియర్ గా వస్తారు, చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చక్కగా సమయ పాలనతో మనం చక్కగా ఈ రోజు కార్యక్రమాన్ని ముగించుకున్నాం మాస్టర్స్. మరి మన తక్షణ కర్తవ్యం, చక్కగా ధ్యానం చేసాం, చక్కగా జ్ఞానాన్ని విన్నాం. మన తక్షణ కర్తవ్యం యూట్యూబ్ ఛానల్, మన పిఎంసి యూట్యూబ్ ఛానల్, డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి మాస్టర్స్. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి మాస్టర్స్. మరి రోజుకి సెలవు తీసుకుందాం. మళ్ళీ మనం రేపు ఇంకో గ్రేట్ మాస్టర్ తో మళ్ళీ మనం రేపు 5కి స్టార్ట్ అవుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. సెషన్ నేను చేసుకున్నాం.